లాస్ట్ టైం మనం రికార్డ్ క్రియేషన్ చూసాం. బట్ ఏంటి అంటే రికార్డ్ క్రియేషన్‌లో 2 వేస్ చూసాం. ఫస్ట్ వే వచ్చేసి సింపుల్‌గా రికార్డ్ క్రియేషన్ ఫార్మ్ ఏదైతే ఉందో ఆ ఫార్మ్ యుటిలైజ్ చేసుకున్నాం. అండ్ సెకండ్ ఏంటంటే స్క్రాచ్‌లో మనం బిల్డ్ చేసాం అప్లికేషన్‌ని. ఏది వాటెవర్ ఫార్మ్ ఉందో ఆ ఫార్మ్‌ని. సో, ఒకసారి ఓపెన్ చేసుకుందాం మళ్ళీ. సేల్స్ ఫోర్స్ ఎల్‌డబ్ల్యూసీ కాంపోనెంట్ లైబ్రరీ. సో, ఇది కూడా మనకు కావాలి. మనం ప్రతిసారి డెవలప్‌మెంట్ చేసే టైంలో. ఇది కూడా ఓపెన్ చేసా అండ్ లెట్స్ లాగిన్ టు సేల్స్ ఫోర్స్. ఫైన్. సో, నేనైతే వీఎస్ కూడా ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్నా. మనం లాస్ట్ టైం ఏంటి అంటే సెకండ్ ఏదైతే ఆప్షన్ ఉందో ఆ సెకండ్ ఆప్షన్ క్రియేట్ యూఐ రికార్డ్స్ ఏదైతే ఉందో ఈ క్రియేట్ రికార్డ్ అనే ఫంక్షన్ యూటిలైజ్ చేసి రికార్డ్ క్రియేషన్ చేయడానికి ట్రై చేసాం. బట్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయితే అవ్వలేదు. సంథింగ్ ఏదో ఇష్యూ అవ్వడం వల్ల. సో, ఒకసారి డీబగ్ చేద్దాం అక్కడ ఇష్యూ ఏమైంది ఏంటి అనేసి. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బటన్ ఏదైతే ఉందో లైట్నింగ్ బటన్ మీద మనకు హ్యాండిల్ క్రియేట్ కాంటాక్ట్ అనే ఒక ఫంక్షన్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదే ఫంక్షన్ ని మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం. అండ్ సే కన్సోల్ లాగ్ అయితే యాడ్ చేసుకుంటున్నా. సో, అసలు ఈ ఫంక్షన్ కాల్ అవుతుందా లేదా అని మనకు క్లారిటీ రావాలి కాబట్టి ఒక కన్సోల్ అయితే స్టార్టింగ్‌లో యాడ్ చేశా. అండ్ ఆ కన్సోల్‌తో పాటు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ బేసిక్‌గా ఫీల్డ్స్ అన్నిటిని మ్యాపింగ్ చేస్తున్నాం. మీరు ప్రీవియస్‌గా ఫ్లోలో అండ్ ట్రిగ్గర్స్‌లో ఎలా అయితే ఫీల్డ్స్ మ్యాపింగ్ చేశారో ఇక్కడ కూడా అలానే మ్యాపింగ్ చేశాం. బట్ ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్‌లో వచ్చిన డేటా అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే వాటెవర్ ఫీల్డ్స్ మీరు ఈ ఫార్మ్‌లో తీసుకున్నారో అవే ఫీల్డ్స్‌ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ మ్యాపింగ్ చేసుకుందాం. ఆ రికార్డ్ క్రియేషన్ టైం. రైట్? సో, ఒకసారి దీన్ని మళ్ళీ డిప్లాయ్ చేసుకుందాం. డిప్లాయ్ అవ్వగానే ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఏంటి అనేసి. డిప్లాయ్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయింది. సో, లెట్స్ గో టు సేల్స్ ఫోర్స్. ఐ థింక్ మనం అది అకౌంట్స్ మీద యాడ్ చేసామని ఎక్స్‌పెక్టేషన్స్. సేల్స్ అప్లికేషన్, సేల్స్‌లో అకౌంట్స్ పేజ్‌లో యాడ్ చేసాం. సో, లెట్స్ గో టు అకౌంట్స్. రైట్. ఇది మనం ఓపెన్ చేసిన ఇది మనం బిల్డ్ చేసుకున్న అప్లికేషన్ అండ్ ఫార్మ్. సో, రైట్ క్లిక్ అండ్ ఇన్స్పెక్ట్. సో, ఈ ఇన్స్పెక్ట్ అనేది మనం కన్సోల్ లాగ్ చెక్ చేయడం కోసం, డీబగింగ్ చేయడం కోసం ఫ్రంట్ ఎండ్ సైడ్ యూజ్ చేసుకుంటారు. సో, కన్సోల్ లాగ్ ఓపెన్ చేశా. ఇక్కడ మనం ఫస్ట్ డేటా ఎంట్రీ చేసుకుందాం. రైట్. కన్సోల్. సో, ఒకసారి నేను బటన్ క్లిక్ చేసి చూస్తా. అసలు ఫంక్షన్ ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏంటి అనేసి మనకు క్లారిటీ వస్తుంది. ఓకే. సో, అసలు ఎలాంటి రియాక్షన్ అయితే లేదు. ఫస్ట్ థింగ్ ఈ సేవ్ కాంటాక్ట్ అని క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ఎలాంటి కన్సోల్స్ రావట్లేదు. బట్ మన కోడ్‌లోకెళ్ళి చూసినప్పుడు మనము ఈ హ్యాండిల్ క్రియేట్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ అయితే కాల్ అవ్వాల్సింది. బట్ అది అవ్వట్లేదు. రీజన్ ఏముంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మళ్ళీ. ఆన్ క్లిక్ ఈవెంట్, సేవ్ కాంటాక్ట్, లైట్నింగ్ బటన్. అసలు ఈ ఫస్ట్ ఆ బటన్‌ని తీసేస్తున్నా. సేమ్ అదే బటన్ హ్యాండిల్ క్రియేట్ కాంటాక్ట్ సేమ్ ఫంక్షన్‌ని మనం కాల్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ ఇక్కడి నుంచి ఇక్కడికుంది. క్లియర్ నో ప్రాబ్లమ్. డాట్ దెన్ డాట్ క్యాచ్ కూడా ఉంది. డేటా మ్యాపింగ్ అవుతుంది. స్టిల్ డేట్ మనకి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. అట్లీస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు మనం ఈ ఫస్ట్ నేమ్ మీద సమ్ కన్సోల్స్ పెట్టాం. చూడండి ఫస్ట్ నేమ్‌లో చేంజెస్ చేసిన ప్రతిసారి ఇక్కడ కన్సోల్స్ ఏదో ఒకటి కనిపిస్తుంది డీబగ్‌లో. ఈ బటన్ క్లిక్ చేసిన ప్రతిసారి ఎలాంటి యాక్షన్ పెర్ఫార్మ్ అవ్వట్లేదు. See? ఎలాంటి ఎర్రర్స్ రావట్లేదు ఆర్ అట్లీస్ట్ ఎలాంటి యాక్షన్స్ పెర్ఫార్మ్ అవ్వట్లేదు. రైట్? ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. హ్యాండిల్ క్రియేట్ కాంటాక్ట్ ఇదే ఫంక్షన్ అండ్ ఇదే ఐల్ యాడ్ సమ్ కాంపోనెంట్. సో, జస్ట్ నేను చెకింగ్ కోసము ఈ పీ ట్యాగ్ అయితే యాడ్ చేశా. దానివల్ల యూజ్ ఏం లేదు. జస్ట్ ఆ కాంపోనెంట్ నిజంగా అప్డేట్ అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడం కోసమే అది యాడ్ చేసుకున్నా.
అండ్ అగైన్ డిప్లాయ్. సో ఆ ఫంక్షన్ మనకు కాల్ అవ్వట్లేదు, అక్కడ ఎర్రర్స్ కూడా ఏం రావట్లేదు. మేబీ కొన్ని టైమ్స్ రేంజ్ రియాక్షన్స్, ఏదైనా ఎర్రర్స్ వచ్చినా మనం సాల్వ్ చేసేవాళ్ళం, బట్ ఎర్రర్స్ రావట్లేదు. ఓకే, మన కాంపోనెంట్ అయితే అప్డేటెడ్ అయిపోయింది, ఇబ్బంది ఏం లేదు. లెట్స్ ఎంటర్ సమ్ డేటా @gmail.com and some values again and create. చూడండి ఫంక్షన్ కాల్ అయింది. చూడండి క్రియేట్ కాంటాక్ట్, ఈ ఫంక్షన్ అయితే కాల్ అయింది. ఈ ఫంక్షన్ కాల్ అయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, ఈ కన్సోల్ రాలేదు. సో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది, అందుకే ఈ కన్సోల్ మనకు ఇక్కడ కనిపించింది. ఆ ఈ కన్సోల్ తర్వాత మనం ఏం యాడ్ చేసాము, డేటా మ్యాపింగ్ చేస్తున్నాం. డేటా మ్యాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కన్సోల్ యాడ్ చేసాం, ఇది రికార్డ్ ఇన్పుట్ అని చెప్పేసి. రైట్, ఇది కనిపించట్లేదు, ఈ కన్సోల్ ఇక్కడ మనకు కనిపించట్లేదు చూడండి. రైట్, అది కనిపించట్లేదు. సో సంథింగ్ ఏదో హ్యాపెనింగ్, ఈ 4 లైన్స్‌లో ఏదో ఒకటి అవుతుంది. దాని వల్లనే మనకు వాటెవర్ ఈ కన్సోల్ ఉందో ఇక్కడి వరకు కోడ్ రావట్లేదు. ఇక్కడనే సమ్ ఎర్రర్ అవుతుంది. అదేంటో ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేసుకుందాం. లాస్ట్ నేమ్ ఫీల్డ్, ఈమెయిల్ ఫీల్డ్, ఫీల్డ్ ఏపీఐ కరెక్ట్‌గానే ఉంది కదా! ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఫీల్డ్ అండ్ దెన్ ఫోన్ ఫీల్డ్ అండ్ అకౌంట్ ఫీల్డ్. ఓకే. ఫీల్డ్ ఏపీఐ నేమ్. ఒకసారి నేనేం చేస్తా అంటే ఇక్కడ కన్సోల్స్‌లో ఆ వాల్యూస్ అన్నీ యాడ్ చేసుకుంటా. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అవన్నీ యాడ్ చేసుకుంటున్నా. ఎందుకంటే వాటి వల్ల ఏమైనా ఇష్యూ అవుతుందా? లేదా అనేసి. ఆ వాల్యూస్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా కూడా చూసుకోవాలి కాబట్టి. సో, యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ అన్నీ ఇక్కడనే స్టోర్ అవుతున్నాయి కదా! ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబరు అండ్ రికార్డ్ ఐడీ. సో, అందుకే వాటిని కన్సోల్‌లో యాడ్ చేశా. సో, చేద్దాం. లైక్ అవి బ్లాంక్ రావడం వల్ల ఏదైనా ఇష్యూ వస్తుందా ఏంటి అనేసి. సో, ఇలానే ఉంటుందనమాట. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ కన్సోల్‌తో యాడ్ చేస్తూ ఎక్కడి వరకు డేటా కరెక్ట్‌గా వస్తుంది, ఎక్కడి వరకు సరిగ్గా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు మనం ఫైండ్ ఔట్ చేయాల్సి ఉంటుంది. సో, డేటా కరెక్ట్‌గానే ఉంది మన దగ్గర. చూడండి డేటా కరెక్ట్‌గానే ఉంది. రికార్డ్ ఐడీ మనం ఫెచ్ చేసాం. ఫోన్ నంబర్ కరెక్ట్‌గానే స్టోర్ చేస్తున్నాం. ఈమెయిల్ ఐడీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ క్లియర్‌గానే ఉన్నాయి. ఐ థింక్ సంథింగ్ ఇష్యూ విత్ ఫీల్డ్ ఏపీఐ నేమ్. ఇక్కడనే డేటా సరిగ్గా మ్యాప్ అవ్వట్లేదు. అదే ఆ ఇష్యూ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇక్కడ నుంచే ఈ కన్సోల్‌కెళ్ళట్లేదు. సో, ఈ కన్సోల్‌కెళ్ళట్లేదంటే ఇక్కడ సంథింగ్ ఏదో అవుతుంది అండ్ దాని వల్లనే మనకు ప్రాబ్లమ్ అవుతుంది. అకౌంట్ ఫీల్డ్. ఓకే. లెట్స్ ఓపెన్. రైట్, ఐ థింక్ మనం ఇక్కడ నుంచే తీసుకున్నాము అది. ఓకే. అండ్ ఈవెన్ లెట్స్ ఓపెన్ యూఐ రికార్డ్ ఏపీఐ ఎల్‌డబ్ల్యూసీ. ఎందుకంటే ఇక్కడ మనకు రిఫరెన్స్ ఉంటుంది కదా! ఆ రిఫరెన్స్ ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. అఫీషియల్ డాక్యుమెంటేషన్ చూసుకుంటే ఈజీగా ఉంటుంది. మనం ప్రెజెంట్ వర్క్ చేసేది క్రియేట్ రికార్డ్‌తోని కాబట్టి లెట్స్ క్లిక్ ఆన్ క్రియేట్ రికార్డ్. ఇక్కడ కొంచెం కోడ్ ఉంది. సో, చూద్దాం. ఫీల్డ్ ఏపీఐ నేమ్ కరెక్ట్‌గానే యూజ్ చేస్తున్నాం. మనకు అక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు. ఫీల్డ్ ఏపీఐ నేమే. ఫస్ట్ నేమ్ డాట్ ఫీల్డ్ ఏపీఐ నేమ్, రైట్. ఏపీఐ నేమ్ ఆబ్జెక్ట్ ఫీల్డ్స్ సంథింగ్ ఎక్కడనో స్టక్ అయిపోతుంది. ఫస్ట్ నేమ్ మన దగ్గర కరెక్ట్‌గా ఇంపోర్ట్ చేసాము. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యాహ్! ఈమెయిల్ ఐడీ, ఈమెయిల్ ఫీల్డ్, ఫోన్ ఫీల్డ్, యెస్. అండ్ అకౌంట్ ఫీల్డ్, రైట్. వాటిని కూడా ప్రాపర్‌గానే ఇంపోర్ట్ చేసాం. లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్, రైట్.
అండ్ సి ఇంకేమైనా మిస్ అవుతున్నామా మనం? డేటా మ్యాపింగ్, క్రియేట్ రికార్డ్ కూడా మనం తీసుకొచ్చుకుంటున్నాం. రైట్? క్రియేట్ రికార్డ్ కూడా ఇంపోర్ట్ అయితే అవుతుంది. అండ్ ఏపీఐ ఇంపోర్ట్ అయింది. మనకు కావాల్సిన షో టోస్ట్ ఇంపోర్ట్ అయింది. కావాల్సిన ఫీల్డ్స్ అన్నీ ఇంపోర్ట్ చేసుకున్నాం. బట్ స్టిల్ ఏమై ఉండొచ్చు ఇక్కడ? నేను అదంతా కమెంట్ చేసా అండ్ డిప్లాయ్ చేసి చూద్దాం ఒకసారి. ఎందుకంటే మనం ఇప్పుడు అఫీషియల్ డాక్యుమెంటేషన్‌లో చెక్ చేసాం అండ్ చాట్‌జీపీటీలో చెక్ చేసాం. ఆ ప్రాసెస్ ఇలానే ఉంది. బట్ స్టిల్ మనకేంటో రాలేదు. ఎనీవే రిఫ్రెష్ అగైన్. ఓకే. ఎంటర్ డేటా. ఎంటర్ డేటా. ఓకే. లెట్స్ క్లిక్ ఆన్ క్రియేట్. ఓకే. ఇక్కడ నుంచి మనకు ఏది రావట్లేదు. కాన్స్ట్. ఓకే. 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 రైట్. ఈ రికార్డ్ ఇన్‌పుట్ ఏదైతే ఉందో, ఈ రికార్డ్ ఇన్‌పుట్ యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే మీరు అపెక్స్‌లో ఏదైనా కోడ్ ఏసినప్పుడు అండ్ సేవ్ చేసినప్పుడు అది ఇన్‌స్టంట్‌గా కంపైల్ అవుతుంది. కంపైల్ అవ్వగానే ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఆ కంపైల్ అయ్యే టైంలోనే మీకు ఎర్రర్స్ చూపిస్తుంది. బట్ జావా స్క్రిప్ట్‌లో ఏంటి అంటే ఎర్రర్స్ అనేది రన్ టైమ్‌లో చూపిస్తుంది. కంపైలేషన్ టైమ్‌లో చూపించదు. సో, జావా అనేది ఎర్రర్ అనేది కంపైలేషన్ టైమ్‌లో చూపిస్తుంది. జావా స్క్రిప్ట్ అనేది రన్ టైమ్‌లో చూపిస్తుంది. రన్ టైమ్ అంటే మనం సేవ్ చేయగానే ఎర్రర్స్ ఉన్నా సేవ్ అవుతుంది. ఇక్కడ ఎర్రర్ ఏంటి అంటే ఈ రికార్డ్ ఇన్‌పుట్ ఉంది కదా! బేసిక్‌గా ఇది మనము ఇక్కడ డిఫైన్ చేసాం. ఏది లైన్ నంబర్ 51లో డిఫైన్ చేసాం. బట్ మనం కన్సోల్‌లో 50 లైన్ దగ్గరనే మనం దాన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో, ఇది అసలు డిఫైన్ అవ్వలేదు. దానివల్ల సంథింగ్ ఏదో ఎర్రర్ వచ్చి ఉంటుంది. అందుకే మనకు అక్కడ చూపించట్లేదు. నేను ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇది షిఫ్ట్ చేస్తాను. రికార్డ్ ఇన్‌పుట్ ఫీల్డ్స్. రైట్. ఎందుకంటే ఈ రికార్డ్ ఇన్‌పుట్ అనేది మనం డిఫైన్ చేయక ముందుకు ఇప్పుడు ఇక్కడ 51లో డిఫైన్ చేస్తున్నాం. అంటే అది 51 బిఫోర్ లైన్‌లో మీరెక్కడ యూజ్ చేసినా అది ఎర్రర్ రావాలి. సో, ఐ థింక్ అదే ఎర్రర్ అనుకుంటున్నా. బట్ ఏంటంటే యాస్ ఐ సెడ్ మనకు కంపైలేషన్ టైమ్‌లో ఎర్రర్ చూపించట్లేదు. అండ్ ఈవెన్ రన్ టైమ్‌లో కూడా ఎర్రర్ చూపించలేదు. బట్ రన్ టైమ్‌లో చూపించాల్సింది ఎర్రర్ లైక్ వాటెవర్ వేరియబుల్ ఉందో అది డిఫైన్ అవ్వలేదు అనేసి. అందుకే జావాలో అయితే స్ట్రిక్ట్‌గా ఉంటుంది. మీరు కంపైలేషన్ చేసే టైమ్‌లోనే ఇలాంటి ఎర్రర్స్ అన్ని వచ్చేస్తాయి. gmail.com వాల్యూ అప్డేట్. అండ్ ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు ఇక్కడ వరకు వచ్చాము ఇప్పుడు. రికార్డ్ ఇన్‌పుట్ ఫీల్డ్స్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు వచ్చింది. సో, నో ప్రాబ్లమ్. ఇది మనకు ఎగ్జిక్యూట్ అయింది. ఈ కన్సోల్ కూడా ఇప్పుడొచ్చింది. ఇంతకుముందుకి ఈ కన్సోల్ రాలేదు. ఈ కన్సోల్ ఇంతకుముందుకు ఎందుకు రాలేదంటే, ఈ రికార్డ్ ఇన్‌పుట్‌ని మనం ఫస్టే ట్రై చేసామన్నమాట యాక్సెస్ చేయడానికి. సో, అందుకే ఈ కన్సోల్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ కన్సోల్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. రికార్డ్ ఇన్‌పుట్ ఫీల్డ్స్ అని వచ్చేసి వాటెవర్ మనకు కావాల్సిన ఈ ఫీల్డ్ ఉందో, ఈ ఫీల్డ్స్ అనేది వచ్చింది. బట్ అగైన్ ఇప్పుడు ఈ కన్సోల్ రావట్లేదు. అంటే సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇక్కడ. రైట్? వాటెవర్ ఇక్కడ లైన్ ఉందో ఇక్కడ మనకి ఏదో అయితుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్ ఏదైతే ఉందో ఇది మనం యాక్సెస్ చేయడము ఇలా యాక్సెస్ చేయకూడదు. అగైన్ దీన్ని థిస్ అనే కీవర్డ్ యూజ్ చేసి యాక్సెస్ చేయాలి. థిస్ డాట్ ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్ అని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. సో, క్లిక్ డిప్లాయ్. సో, తప్పదు ఇలానే మీరు ఆహ్, చేసే డిప్లాయ్‌మెంట్స్ అండ్ దెన్ బగ్స్ వస్తే మళ్ళీ చెక్ చేయడం. అదే మనకు ట్రిగ్గర్ అయితే బేసిక్‌గా రాయగానే అండ్ రాస్తుండగానే బేసిక్‌గా కంపైల్ అవుతుండగానే మనకక్కడ ఎర్రర్ వస్తుంది. ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు. ఎల్‌డబ్ల్యూసీకొచ్చేసరికి డిప్లాయ్‌మెంట్ చేయాలి, చెక్ చేయాలి. ఎవ్రీథింగ్ ఉంటుంది. gmail.com కన్సోల్ క్లియర్ చేసుకున్నా అండ్ ఐల్ క్లిక్ ఆన్ క్రియేట్ రైట్. సో, ఇక్కడ చూడండి. హ్యాండిల్ షో టోస్ట్ ఈస్ నాట్ డిఫైన్డ్. బేసిక్‌గా ఇలా ప్రతిసారి ఎర్రర్ రావాలి. ఇంతకు ముందు కూడా బట్ రాలేదు ఏదో ఇష్యూ వల్ల. ఎనీవే ఇప్పుడు ఇంకో ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఏంటో చూసుకుందాం. హ్యాండిల్ షో టోస్ట్ ఈవెంట్ అనేది నాట్ డిఫైన్డ్ అని వస్తుంది.
అది ఎక్కడ మనం కాల్ చేసామంటే అది ఇక్కడ కాల్ చేసాం. సో, దీనికి కూడా థిస్ అనే కీవర్డ్ యాడ్ చేసుకోండి. తప్పదు. ఫంక్షన్‌కి అండ్ వేరియబుల్స్‌కి మీరేవైతే కాల్ చేస్తున్నారో అవన్నిటికి థిస్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. అండ్ మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఫీల్డ్స్ అనేది అండ్ రికార్డ్ ఇన్‌పుట్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక వేరియబులే. బట్ దీన్నెందుకో నేను థిస్ అనే కీవర్డ్ యూజ్ చేయలేదు అంటే కాన్స్ట్ అని మనం బేసిక్‌గా వేరియబుల్స్ డిక్లరేషన్ ఏదైతే ఉందో జావా స్క్రిప్ట్‌లో లెట్ అండ్ కాన్స్ట్ అని ఒక 2 కీవర్డ్స్ యూజ్ చేసి వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసుకుంటాం. సో, అది ఇన్‌సైడ్ ఏ ఫంక్షన్. ఒక ఫంక్షన్ ఇన్‌సైడ్ మీరు ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేయాలి అనుకున్నప్పుడు కాన్స్ట్ అండ్ లెట్ అని యూజ్ చేయండి. కాన్స్ట్ అనేది మనకిప్పుడు ఈవెన్ ఎల్‌డబ్ల్యూస్‌లో రాలేదు. అది ఎక్కడైనా ఉంటుంది. కాన్స్ట్ అంటే ఏంటంటే వాటెవర్ మీరు ఈ వేరియబుల్ డిఫైన్ చేస్తున్నారో, డిఫైన్ చేసేటప్పుడు మీరు దానికి డేటా అసైన్ చేస్తారు కదా! వన్స్ డేటా అసైన్ చేశారంటే మళ్ళీ ఆ వేరియబుల్‌కి ఇంకో డేటా అసైన్ చేయలేరు. కాన్స్టాంట్ అన్నమాట. ఆ డేటా ఎప్పటికి చేంజ్ అవ్వదు. ఒకసారి అసైన్‌మెంట్ అయింది అంటే ఇంకెప్పటికి చేంజ్ అవ్వదు. సో, అందుకే దాన్ని కాన్స్ట్ అంటాం. అయితే కాన్స్ట్ అనే యూజ్ చేయొచ్చు. లెట్ అనే యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఈ వేరియబుల్‌ని ఫర్దర్‌గా ఎళ్లి వేరే ఎక్కడెక్కడైనా డేటా మళ్ళీ అప్‌డేట్ చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు మీరు లెట్ అనే కీవర్డ్ యూజ్ చేయండి. సో, లెట్ అండ్ కాన్స్ట్ అని ఒక 2 కీవర్డ్స్ ఉంటాయి. ఈ 2 కీవర్డ్స్ యూజ్ చేసి మీరు వేరియబుల్ క్రియేషన్ చేయొచ్చు. ఇన్‌సైడ్ ఫంక్షన్. బట్ ఈ ఔట్‌సైడ్ ఫంక్షన్ మనము ఇప్పుడు ఈ రికార్డ్ ఐడీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ ఉన్నాయి కదా! వీటికి లెట్ అండ్ కాన్స్ట్ అనేవి అవసరం లేవు కీవర్డ్స్. డైరెక్ట్‌గా వేరియబుల్ క్రియేషన్ అవుతుంది. అండ్ ఈ వేరియబుల్స్‌ని యాక్సెస్ చేసేటప్పుడు థిస్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. అండ్ ఈ ఫంక్షన్స్‌ని కాల్ చేసేటప్పుడు కూడా థిస్ అనే ఫంక్షన్ అయితే థిస్ అనే కీవర్డ్ అయితే యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి థిస్ అండ్ థిస్. షో టోస్ట్ రైట్ అగైన్ డిప్లాయ్. ఫైన్ సక్సెస్‌ఫుల్లీ డిప్లాయిడ్. మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం. డిప్లాయ్‌మెంట్ అయింది. సో, లెట్స్ ఎంటర్ సమ్ డేటా అండ్ క్రియేట్. సీ కాంటాక్ట్ రికార్డ్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఆ కాంటాక్ట్ క్రియేట్ అయిందో లేదో మనం ఒకసారి ఇక్కడ చూసుకుందాం. చూడండి ఇది మనం క్రియేషన్ చేసిన కాంటాక్ట్. సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయింది. అండ్ మనకు కావాల్సిన నోటిఫికేషన్ కూడా చూపిస్తుంది. ఇది సెకండ్ వే ఆఫ్ డేటా క్రియేషన్ ఆర్ ఫార్మ్స్. ఇక్కడ మనం ఏం చేసామంటే బేసిక్‌గా డేటా మ్యాపింగ్ చేయాలి అనుకున్నాం. సో, డేటా మ్యాపింగ్ చేయాలి కాబట్టి లైట్నింగ్ రికార్డ్ ఫార్మ్‌ని యూజ్ చేయలేం. సో దట్ మనం ఏం చేసాము కంప్లీట్‌గా స్క్రాచ్ నుంచి మనకు కావాల్సిన ఒక ఫార్మ్‌ని బిల్డ్ చేసాం. ఈ ఫార్మ్ లోపల ఆన్ చేంజ్ ఈవెంట్ అనేది ఇన్‌పుట్‌కి యాడ్ చేసుకున్నాం. బికాజ్ ఇన్‌పుట్‌లో యూజర్ డేటా ఎంట్రీ చేసినప్పుడు ఆ వాల్యూస్‌ని మనం క్యాప్చర్ చేయాలి కాబట్టి ఆన్ చేంజ్ అనేది. అండ్ డేటాబేస్‌లోకి సేవ్ చేయడం కోసము స్టిల్ మనమేం ఎలాంటి అపెక్స్ కోడ్ అయితే రాయలేదు. క్రియేట్ రికార్డ్ అనేది ఒకటి ఫంక్షన్ సేల్స్‌ఫోర్స్ వాళ్ళు మనకిస్తున్నారు. అదే ఫంక్షన్‌ని యుటిలైజ్ చేసుకున్నాం. అండ్ ఇంకో సినారియో ఉంటుంది. ఈ సినారియోలో అపెక్స్‌ని యుటిలైజ్ చేయాల్సుంటుంది. ఆ సినారియో ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఫార్మ్ ఫిల్ చేసి ఈ వాటెవర్ కాంటాక్ట్ ఉందో కాంటాక్ట్‌ని క్రియేషన్ చేస్తున్నారు. రైట్? సేమ్ ఆ కాంటాక్ట్ క్రియేట్ అవుతున్నప్పుడే మీకు ఈ దాని అండర్‌లో ఇంకొక ఏదన్నా ఆబ్జెక్ట్ డేటా క్రియేషన్ చేయాలి అనుకుంటున్నారు. రైట్? లేదా అదర్ రిలేటెడ్ ఆబ్జెక్ట్‌ని అప్‌డేట్ చేయాలి అనుకుంటున్నారు. ఏదైనా పర్లేదు. సో, ఇక్కడ కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అవుతుంది. ఈ కాంటాక్ట్‌తో పాటు దాని అండర్‌లో ఉన్న చిల్డ్రనో, దాని అండర్‌లో ఉన్న పేరెంట్‌నో సంథింగ్ ఏదో ఒక రికార్డ్‌ని అప్‌డేట్ ఆర్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు మీరేం చేస్తారంటే ఈ క్రియేట్ రికార్డ్ ఏదైతే ఉందో దీన్ని యుటిలైజ్ చేయకుండా అపెక్స్‌ని యుటిలైజ్ చేయాల్సుంటుంది. సో, అపెక్స్‌లో మనకు కావాల్సిన లాజిక్ రాస్తాం. ఇక్కడ క్రియేట్ రికార్డ్ ఫంక్షన్ ఎలా అయితే కాల్ చేస్తున్నామో ఇక్కడ మనం ఓన్ డెవలప్ చేసుకున్న అపెక్స్ మెథడ్‌ని మనం కాల్ చేయాల్సుంటుంది. అది కూడా ఒకసారి చూసుకుందాం. ఇదెప్పుడు యూజ్ అవుతుంది? ఇది ఓన్లీ మీరు ఒక రికార్డ్‌ని క్రియేషన్ చేస్తున్నారు. అండ్ చేసేటప్పుడు ఇంకా దాని రిలేటెడ్ ఆబ్జెక్ట్ మీద మళ్ళీ సమ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి అనుకుంటున్నారు. సో, అప్పుడు మీరు ఈ అపెక్స్‌ని యుటిలైజ్ చేయాల్సుంటుంది. ఎందుకంటే క్రియేట్ రికార్డ్‌లో మీరు డేటా క్రియేషన్ చేయొచ్చు, డేటా మ్యాపింగ్ చేసుకోవచ్చు. బట్ దాని రిలేటెడ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద మీరు వర్క్ చేయలేరు. సో, అందుకోసమే ఇంకో అపెక్స్ ఈ అపెక్స్ మెథడ్ ఏదైతే ఉందో దాన్నయితే యుటిలైజ్ చేయాల్సుంటుంది. సో, లెట్స్ గో విత్ అపెక్స్. క్రియేట్ అపెక్స్ is we we have to create రికార్డ్ క్రియేషన్ చేయాలి అనుకుంటున్నాం. సో, ఇప్పుడు
కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అవ్వాలి. టాస్క్ రికార్డ్ క్రియేట్ అవ్వాలి. కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అవ్వడానికి యూజర్ డేటా ఎంట్రీ చేస్తున్నారు. టాస్క్ డేటా మాత్రం మనమే డేటా మ్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అపెక్స్‌ని అయితే యూజ్ చేయాల్సింది. బిల్డ్ ఎల్‌డబ్ల్యూసీ ఫార్మ్ అండ్ అపెక్స్. ఇక్కడ మనకి ఇప్పుడు అపెక్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అపెక్స్‌లో మనకు కావాల్సిన మెథడ్‌ని. అలా అయితే మనకు ఇప్పుడు ఈ సిట్యుయేషన్ పాసిబుల్ అవుతుంది. లేకపోతే పాసిబుల్ అయితే అవ్వదు. రైట్? ఇక్కడ కోడ్ వచ్చింది. ఒకసారి మీరు ఇక్కడ చూడండి. కోర్ అబ్జర్వ్ చేస్తే మనకు ఎల్‌డబ్ల్యూసీ కాంపోనెంట్ అండ్ సేమ్ టైమ్‌లో వాటెవర్ మనకు కావాల్సిన అపెక్స్ ఉందో అవి 2 వచ్చేసాయి. సో, ఎల్‌డబ్ల్యూసీ లోపల కాంపోనెంట్ వచ్చింది అండ్ అపెక్స్ లైక్ కోడ్ వచ్చింది. నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ డెవలపర్ కన్సోల్ ఓపెన్ చేసుకుంటున్నా. ఎందుకంటే అపెక్స్‌ని వర్క్ చేయడానికి బెస్ట్ థింగ్ డెవలపర్ కన్సోలే. దీంట్లో ఏంటంటే మనం కోడ్ పుష్ చేయాల్సిన అవసరం లేదు. అదే దాంట్లో అయితే కోడ్ పుష్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో, బెస్ట్ థింగ్ డెవలపర్ కన్సోల్ యుటిలైజ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ క్లాస్ అని ఒకటి ఉంది కదా! నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నా. చాట్ జీపీటీలో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మెథడ్ ఇచ్చింది. నేను ఈ మెథడ్‌ని కాపీ చేసుకొని పేస్ట్ చేసేసుకుంటా. మీకు ఒకసారి సో, ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే వాటెవర్ ఇక్కడ మెథడ్ ఉందో ఆ మెథడ్ పైన ఆరా ఎనాబుల్డ్ ఎట్ ద రేట్ అని ఒక ట్యాగ్ ఉంది. ఈ ట్యాగ్ ఏంటి అంటే వెనెవర్ మీరు కొన్ని అపెక్స్ మెథడ్స్‌ని ఆర్ రైట్ క్రియేషన్ చేస్తారు కదా! అండ్ వాటిని ఎల్‌డబ్ల్యూసీలో యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ మెథడ్స్ పైన ఈ ఆరా ఎనాబుల్డ్ అని పెట్టాలి. రెగ్యులర్ మెథడ్స్‌లో మేము యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాటెవర్ మెథడ్స్ మనం ఎల్‌డబ్ల్యూసీలో యూజ్ చేయాలి అనుకుంటున్నామో ఆ మెథడ్స్‌నైతే ఆరా ఎనాబుల్డ్ మెన్షన్ చేయాల్సుంటుంది. అదొక్కటే డిఫరెన్స్. ఇంకా లాజిక్‌లో తేడా ఏం లేదు. ఇక్కడ మనం చూసుకుంటే పారామీటర్స్‌ని యాక్సెప్ట్ చేస్తున్నాం. అకౌంట్ ఐడీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అండ్ ఫోన్ నంబర్. అండ్ ఇక్కడ చూసుకోండి ఒక కాంటాక్ట్ రికార్డ్‌ని ఇనిషియలైజ్ చేసాం. ఇనిషియలైజ్ చేసి డేటా మ్యాపింగ్ చేసాం. మ్యాపింగ్ చేసిన తర్వాత కాంటాక్ట్‌ని ఇన్సర్ట్ చేస్తున్నాం. కాంటాక్ట్ ఇన్సర్ట్ అయిన తర్వాత టాస్క్ కూడా డేటా మ్యాపింగ్ చేస్తున్నాం. అండ్ టాస్క్‌ని కూడా ఇన్సర్ట్ చేస్తున్నాం. అండ్ దెన్ రిటర్న్ ఏదైతే ఏం చేస్తున్నాం రిటర్న్ ఇక్కడ కాంటాక్ట్ ఐడీని రిటర్న్ చేస్తున్నాం. అండ్ ఎర్రర్ వస్తే ఎర్రర్ ఒకటుంది. ఇక్కడ మీరు రిటర్న్ ఏదైనా చేయొచ్చు. సక్సెస్ అని, ఎర్రర్ అని, సంథింగ్ అని. సో, నేనేం చేస్తా అంటే కాంటాక్ట్ ఐడీ నాకేం అవసరం లేదు. సింపుల్‌గా ఇదొకటి అండ్ ఫెయిల్యూర్ సినారియోలో ఎలాగో ఎర్రర్ పాస్ అయితుంది. రైట్. సేవ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్స్ వస్తే సాల్వ్ చేసుకోవచ్చు. బట్ ఎర్రర్స్ అయితే ఏం రాలేదు. ఇవన్నీ కాంటాక్ట్ ట్రిగ్గర్‌లో దీంట్లో వచ్చిన ఎర్రర్స్ ఇవి. అరౌండ్ 223 లైన్ నంబర్ ఇక్కడ. సో, ఇది క్లోజ్ చేసుకుందాం. యెస్. రైట్. సో, ఇది మెథడ్. ఇక్కడ మనం చేసింది ఇప్పుడు ఏదో ఎల్‌డబ్ల్యూసీలో ఈ మెథడ్‌ని యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఎక్స్ట్రా స్పెసిఫిక్ లాజిక్ అయితే ఏం రాయట్లేదు. సింపుల్‌గా ప్రీవియస్‌గా ఎలా అయితే ఒక మెథడ్ డేటాని యాక్సెప్ట్ చేసిందో ఇక్కడ కూడా అలానే యాక్సెప్ట్ చేస్తున్నాం. బట్ ఇండివిడ్యువల్ ఫీల్డ్స్ మీరు ఏ ఫీల్డ్స్ అయితే డేటా యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారో, ఏ ఫీల్డ్స్‌లో అయితే డేటా క్రియేషన్ చేయాలనుకుంటున్నారో అవన్నిటిని ఇక్కడ పారామీటర్స్ లాగా యాక్సెప్ట్ చేయండి. అకౌంట్ ఐడీ వచ్చి ఐడీ అండ్ ఫస్ట్ నేమ్ స్ట్రింగ్, లాస్ట్ నేమ్ స్ట్రింగ్, ఈమెయిల్ స్ట్రింగ్, ఫోన్ నంబర్ ఇవన్నీ స్ట్రింగ్ లాగా వస్తున్నాయి. అండ్ వచ్చిన తర్వాత ఆ డేటాని ఏదైతే ఆబ్జెక్ట్ మీరు క్రియేషన్ చేయాలనుకుంటారో దానికి మ్యాపింగ్ చేస్తున్నాం. మ్యాపింగ్ చేసిన తర్వాత వాటిని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కాంటాక్ట్‌తో పాటు మనకు టాస్క్ రికార్డ్ కూడా ఇన్సర్ట్ అవ్వాలి కాబట్టి, ఈ టాస్క్ రికార్డ్ ఇన్సర్ట్ రిలేటెడ్ లాజిక్ ఇది. ఇప్పుడు ఈ టాస్క్ రికార్డ్ ఇన్సర్ట్ చేయాలంటే ఆ క్రియేట్ రికార్డ్ మనం పెర్ఫార్మ్ చేసాం కదా! దాంట్లో పాసిబుల్ అవ్వదన్నమాట. రైట్? ఇప్పుడు దీన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు అంటే సేమ్ సిమిలర్ వే. పెద్ద ఇబ్బంది ఏం లేదు. జస్ట్ ఇప్పుడు క్రియేట్ రికార్డ్‌ని ఇంపోర్ట్ చేసాం కదా! అలానే మనం డెవలప్ చేసిన ఆ అపెక్స్ మెథడ్‌ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అపెక్స్ మెథడ్ ఏంటి? క్రియేట్ ఫ్రమ్ @salesforce నాకు సజెషన్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. salesforce/apex/కాంటాక్ట్ టాస్క్ కంట్రోలర్ ఉంది. బట్ ఇది కాదు. మన క్లాస్ నేమ్ ఏంటి? ఫస్ట్ క్లాస్ నవంబర్. సో, అది. క్లాస్ నవంబర్. డాట్ మీ మెథడ్ నేమ్. మన మెథడ్ నేమ్ ఏదైతే ఉందో అదే మెథడ్ నేమ్ యాడ్ చేసేసాం. సో, salesforce/apex/ మీ క్లాస్ నేమ్ డాట్ మీ మెథడ్. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసాం కదా! ఇంపోర్ట్ చేసిన మెథడ్‌ని సింపుల్‌గా ఇక్కడ
రీప్లేస్ చేశా. అంతే ఇంకేం పెద్ద డిఫరెన్స్ లేదు. ఇక్కడ రికార్డ్ ఇన్‌పుట్ మనకు ప్రీవియస్‌గా పాస్ చేసాం కదా! ఇప్పుడు ఇలా మనం పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలా పాస్ చేస్తామంటే ఇవన్నీ అవసరం లేదు ఇప్పుడు. ఇట్లా డేటా మ్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రియేట్ రికార్డ్ మాత్రం డేటా ఇలా ఎక్స్‌పెక్ట్ చేసింది. సో, అందుకే మనం ఫీల్డ్స్ అని క్రియేషన్ చేసి డేటా ఇలా మ్యాప్ చేసాం. మనం ఏం చేస్తున్నాం డేటా మ్యాపింగ్ అంతా అపెక్స్‌లో చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ డేటాని పాస్ చేస్తే సరిపోతుంది. సో, ఈవెన్ ఇక్కడ చూడండి ఈ చాట్‌జీపీటీలో కూడా డేటా మ్యాపింగ్ క్లియర్‌గా ఉంది. రైట్. సో, డేటా మ్యాపింగ్ కాపీ పేస్ట్. అకౌంట్ ఐడీ మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కదా! సో, ఇక్కడ చూడండి అకౌంట్ ఐడీని యాక్సెప్ట్ చేస్తున్నాం. ఆ అకౌంట్ ఐడీకి మన దగ్గర ఉన్న రికార్డ్ ఐడీ. అండ్ ఫస్ట్ నేమ్‌ని యాక్సెప్ట్ చేస్తున్నాం. ఆ ఫస్ట్ నేమ్‌కి మన దగ్గరున్న ఇక్కడ ఫార్మ్ డేటా కాదు ఫస్ట్ నేమ్. అండ్ దెన్ ఫార్మ్ డేటా అది చాట్‌జీపీటీ తీసుకున్నట్టుంది. మనకేం అవసరం లేదు. లాస్ట్ నేమ్, ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్. సో, డేటా పాసింగ్ చేసేసాం. అంతే డిఫరెన్స్. ఇంతకుముందు క్రియేట్ రికార్డ్ దానికి అపెక్స్‌కి తేడా ఏంటంటే, మనకు కావాల్సినప్పుడు అపెక్స్‌ని మన ఓన్ మెథడ్స్ క్రియేషన్ చేసుకున్నాం. అండ్ ఆ మెథడ్స్‌కి మీరు ఆర్ ఎనేబుల్డ్ ఏదైతే ఉందో అది యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఏవైతే పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారో అవే పారామీటర్స్‌ని ఇక్కడ మీరు పాస్ చేయాల్సి ఉంటుంది. రైట్? ఇలా పాస్ చేసిన తర్వాత అగైన్ డాట్ దెన్ డాట్ ఎర్రర్ ఏదైతే ఉందో డాట్ క్యాచ్ ఈ 2 సినారియోస్‌లో మీరు షో టోస్ట్ చేయడమా, వాటెవర్ థింగ్ చేయడం అనేది ఇంకా మీ ఇష్టం ఇంకా. ఇక్కడనైతే మనం షో టోస్ట్ చేస్తున్నాం కాబట్టి, ఆ షో టోస్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ డాట్ దెన్ డాట్ క్యాచ్ ఉంది కదా! ఈ ప్లేస్‌లో మనం వేరేది యుటిలైజ్ చేసుకుందాం. నేనిప్పుడు డాట్ దెన్ డాట్ క్యాచ్ యూటిలైజ్ అయ్యాను. ఇదొక వే. హలో. హలో వినిపిస్తుందా? యాహ్! బ్రో సారీ. వినిపిస్తుంది. సో, ఇప్పుడేంటి అంటే మనం అపెక్స్ మెథడ్ క్రియేషన్ చేసుకున్నాం. డేటా పాస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాం. ఏదైతే మనం ఎప్పుడైతే డేటా బేస్‌తోని ఇంటరాక్ట్ అవుతామో అవి సింక్రోనస్‌లో కాకుండా అసింక్రోనస్ మెథడ్స్ అంటున్నాం. అండ్ అసింక్రోనస్ మెథడ్‌ని హ్యాండిల్ చేయడానికి మన దగ్గర 2 వేస్ ఉన్నాయి. ఒకటి ప్రామిసెస్ అని, ఇంకోటి అసింక్ అండ్ అవైట్ అని. ప్రామిసెస్ అంటే డాట్ దెన్ డాట్ క్యాచ్ వస్తుంది. ఇదొక వే. ఈ వే కాకుండా న్యూయర్ వెర్షన్‌లో ఎలా హ్యాండిల్ చేస్తారంటే అసింక్ అండ్ అవైట్ అనే కీవర్డ్ యూజ్ చేసి హ్యాండిల్ చేస్తారు. సో, ఇక్కడ సింక్ కాన్స్ట్ ఇలా. దానికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి. చాలా ఈజీగా ఉండిపోయింది. ఇక్కడ, ఇక్కడ ప్రామిసెస్, డాట్ దెన్, డాట్ క్యాచ్ లాంటిది ఏం లేదు. వాటెవర్ ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ ముందు మీరు అసింక్ అని కీవర్డ్ యాడ్ చేయాలి. సో దట్ ఈ ఫంక్షన్ జావాస్క్రిప్ట్ అసింక్రోనస్ ఫంక్షన్ లాగా కన్సిడర్ చేస్తుంది. అండ్ ఎక్కడైతే మీరు ఆ డేటాబేస్ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నారో అక్కడ అవైట్ అనే కీవర్డ్ యాడ్ చేయాలి. సో డేటా లైక్ జావాస్క్రిప్ట్ ఇక్కడికొచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఓకే. ఇక్కడ డేటాబేస్‌కి మనం కాల్ చేస్తున్నాం. సో దట్ వి హావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని చెప్పేసి జావాస్క్రిప్ట్ డేటాబేస్ నుంచి రెస్పాన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తుందన్నమాట. సో అందుకే అవైట్ అనే కీవర్డ్ యాడ్ చేశాం. ఇక్కడ మీరు ఎర్రర్స్ ఎలా హ్యాండిల్ చేయాలని డౌట్ రావచ్చు. సింపుల్‌గా మీరిక్కడ ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ రెస్పాన్స్ ఈక్వల్స్ టు ఇది అండ్ ఎల్స్ ఎర్రర్. మనం ఇక్కడ ఏం పాస్ చేస్తున్నాం ఇక్కడ నుంచి ఒకటి సక్సెస్ అని పాస్ చేస్తున్నాం. సో, ఇఫ్ రిటర్న్ ఈక్వల్స్ టు సక్సెస్ అప్పుడు మనము సక్సెస్ రిలేటెడ్ టోస్ట్ చూపిస్తాం. ఒకవేళ ఎర్రర్ అయితే ఎర్రర్ రిలేటెడ్ టోస్ట్. ఇది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అందుకే చాలా వరకు డెవలపర్స్ అసింక్ అండ్ అవైట్ కీవర్డ్ ఏదైతే ఉందో ఈ కీవర్డ్స్ యూజ్ చేసే మనకున్న ఈ అసింక్రోనస్ ఫంక్షన్స్‌ని హ్యాండిల్ చేస్తారు. అయితే ఈ ప్రామిసెస్ అనేవి కొంచెము ఓల్డర్ వెర్షన్ అండ్ కోడ్ వైస్ చూసుకున్న కొంచెం నీట్‌గా కనిపించదు. అసింక్ అండ్ అవైట్ చాలా క్లియర్‌గా, నీట్‌గా ఉంటుంది. అండ్ లైన్స్ ఆఫ్ కోడ్ కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట. అదే. అసింక్ అండ్ అవైట్ యూజ్ చేయొచ్చు. ప్రామిసెస్ అంటే యూజ్ చేయొచ్చు. ప్రామిసెస్‌లో డాట్ దెన్ డాట్ క్యాచ్ వస్తుంది. డాట్ దెన్ అనేది సక్సెస్ సినారియోలో, డాట్ క్యాచ్ అనేది ఎర్రర్ సినారియోలో. ఇక్కడ మీరు వాటెవర్ ఆ రెస్పాన్స్ వచ్చిందో ఆ రెస్పాన్స్ సక్సెస్ అయితే అది లేకపోతే ఏంటి అనేసి ఇఫ్ కండిషన్స్ యూజ్ చేసి యుటిలైజ్ చేసుకోవచ్చు. ఇది థర్డ్ మెథడ్ ఫర్ డేటా క్రియేషన్.
ఈ మెథడ్‌లో మనం ఏం చేస్తున్నాం? బేసిక్‌గా దీంట్లో మనం మెథడ్ ఉంటుంది. అండ్ ఆ అపెక్స్ మెథడ్‌ని డిఫైన్ చేసిన అపెక్స్ మెథడ్‌ని మీరు గుర్తుంచుకోండి. @ ఎనాబుల్డ్ ఇది మీరు పెట్టలేదు అంటే వాటెవర్ ఆ అపెక్స్ మెథడ్ ఉందో ఎల్‌డబ్ల్యూసీలో కనిపించదు. రైట్. సో, ఎనాబుల్డ్ అనేది మీరు డెఫినిట్‌గా ఏ మెథడ్స్‌నైతే ఇక్కడ యూజ్ చేస్తున్నారో ఎల్‌డబ్ల్యూసీలో వాటిని ఇక్కడ మెన్షన్ చేయాల్సిందే. అది మ్యాండేటరీ. అండ్ దెన్ ప్రామిసెస్ ఆర్ అసింక్ అండ్ డిబేట్. ఈ 2 వేస్‌లో మీరు ఏదైనా ఒక వేని యూజ్ చేసుకొని ఈ మెథడ్స్‌ని కాల్ చేయొచ్చు. ఫైన్. సో, ఇలా ఈ డేటా క్రియేషన్ ఏదైతే ఉందో ఆ ఫార్మ్స్‌ని యూజ్ చేసి మనం చేస్తున్నాం. టోటల్ 3 వేస్‌లో చేసాం. అండ్ నెక్స్ట్ ఒక్క నిమిషం వైఫై చేంజ్. యాహ్! సో, నెక్స్ట్ ఏంటి అంటే కనెక్టెడ్ వినిపిస్తుంది కదా బ్రో అందరికి? హలో. Yes, bro. సో, ఇప్పుడు డేటా క్రియేషన్ చూసాం. నెక్స్ట్ డేటా ఎడిటింగ్. రైట్. డేటా క్రియేషన్ చేస్తున్నాం బానే ఉంది. డేటా ఎడిటింగ్ చేయాలి. ఒకవేళ డేటా వ్యూ అనేది చాలా ఈజీ. డేటా రిట్రీవల్ చేసి చూపించడమే. ఎలాగో డేటా ఎడిటింగ్‌లో అది కూడా కవర్ అయితుంది కాబట్టి లెట్స్ ఫోకస్ ఆన్ డేటా ఎడిటింగ్ విచ్ మీన్స్ ఫార్మ్స్ ఎడిటింగ్. నేను ఫార్మ్ అని ఓపెన్ చేస్తాను. సేమ్ దీనికి కూడా 3 మెథడ్స్ ఉన్నాయి. రికార్డ్ ఫార్మ్ ఎలా అయితుందో రికార్డ్ ఎడిట్ ఫార్మ్ ఉంది. సో, రికార్డ్ ఫార్మ్ అనేది మనం ఎందుకు యూజ్ చేసాం? బేసిక్‌గా వాటెవర్ ఆ ఫార్మ్ డేటా ఉందో మనం ఎలాంటి అపెక్స్ మెథడ్, ఎలాంటి యూఐ రికార్డ్ ఏపీఐస్ యూజ్ చేయకుండా డేటాని క్రియేషన్ చేయాలనుకున్నాం. రికార్డ్ ఎడిట్ ఫార్మ్ కూడా అలానే అన్నమాట. సింపుల్‌గా మీరు మీకు కావాల్సిన ఆ ఫార్మ్‌ని ఓపెన్ చేయొచ్చు. అండ్ ఓపెన్ చేసిన ఫార్మ్‌ని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి ఇష్యూ ఏంటంటే మీరు రికార్డ్ ఐడీ ఏదైతే ఉందో ఈ రికార్డ్ ఐడీని పాస్ చేయాల్సి ఉంటుంది. పాస్ చేస్తే దాని రిలేటెడ్ డేటా వస్తుంది. అండ్ వచ్చిన తర్వాత దాని రిలేటెడ్ డేటా మీకు చూపిస్తుంది. అయితే మోస్ట్‌లీ మనం ఫేస్ చేసే సిట్యుయేషన్స్‌లో మీరు గుర్తుంచుకోండి. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ మనం అకౌంట్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసాం. రైట్. అయితే మీ టాస్క్ లోపల ఏమొచ్చిందంటే ఆల్రెడీ డీటెయిల్స్ లోపల ఇక్కడ ఒక ఫార్మ్ ఉంటుంది. చాలా వరకు ఈ డిఫాల్ట్ ఫార్మ్ ఉంది కదా! కొన్ని సిట్యుయేషన్స్‌లో డిఫాల్ట్ ఫార్మ్ యూజ్ చేయరు. డిఫాల్ట్ ఫార్మ్ యూజ్ చేయకుండా కావాల్సిన లైక్ ఫార్మ్‌ని స్క్రాచ్ నుంచి డెవలప్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ ఫీల్డ్స్‌లో కాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలిక్యులేషన్స్ చేయడానికి చాలా వరకు డైనమిక్‌గా చేయడం కోసమని ఆ ఫార్మ్స్‌ని స్క్రాచ్ నుంచి డెవలప్ చేసుకుంటారు. అలా డెవలప్ చేసినప్పుడు మనం ఎల్‌డబ్ల్యూసీకెళ్తాం. బట్ అలా కంప్లీట్ స్క్రాచ్ నుంచి ఒక ఫార్మ్‌ని డెవలప్ చేయాలంటే ఈ లైట్నింగ్ రికార్డ్ ఎడిట్ ఫార్మ్ ఉంది కదా! ఇది యూజ్ అవ్వదు. ఎందుకంటే దీంట్లో మనం పెద్దగా ఏమంటారు మానిప్యులేషన్స్ చేయలేమనమాట. సింపుల్‌గా మీకు కావాల్సిన ఫీల్డ్స్ ఏవున్నాయో ఆ ఫీల్డ్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. అంతే అక్కడికి సరిపోతుంది. బట్ ఇంకా ఎక్స్‌ట్రా ఏదైనా డేటా మ్యాపింగ్ చేయాలనుకున్నప్పుడు రైట్ సెకండ్ సినారియో మనం ఫేస్ చేసాం కదా! అలాంటిది ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ రికార్డ్ ఎడిట్ ఫార్మ్ అనేది యూజ్ అవ్వదు. సో, ఇది స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా జస్ట్ మీరు ఒక ఫార్మ్ క్రియేషన్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ దెన్ ఆ ఫార్మ్‌లో డేటా ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారు. సింపుల్‌గా ఇక్కడున్న ఏదైతే ఈ డీటెయిల్ ట్యాబ్ ఉందో దాని లాంటిదే. అయితే ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మేబీ క్లోనింగ్ టైమ్‌లో యూజ్ అవుతుంది. సో, క్లోనింగ్ టైమ్ అంటే లెట్స్ కన్సిడర్ మీరొక ఇక్కడ బటన్ యాడ్ చేశారు. రైట్. ఇక్కడ ఒక బటన్ యాడ్ చేశారు. అండ్ అది క్లిక్ చేయగానే మీరొకటి పాపప్ లాంటిది ఓపెన్ చేస్తున్నారు. లేదంటే సంథింగ్ ఒక మోడల్ లాంటిది ఓపెన్ చేస్తున్నారు. దాన్ని యూజ్ చేసుకొని సేమ్ అకౌంట్‌ని క్లోన్ చేయాలి అనుకుంటున్నారు. సో, క్లోన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ రికార్డ్ ఐడీ మనకు అవైలబుల్‌గా ఉంది కదా! ఇదే రికార్డ్ ఐడీని మనం ఫార్మ్‌లో యూజ్ చేసుకొని చూపించొచ్చు. ఈ సిట్యుయేషన్‌లో మాత్రమే ఈ రికార్డ్ ఎడిట్ ఫార్మ్ ఏదైతే ఉందో యూజ్ అవుతుంది. బట్ ఇది ఏంటి అంటే ఇక్కడ మనకు ఒకటి క్లోన్ బటన్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్లోన్ బటన్ తర్వాత ఆ బటన్ క్లిక్ చేయగానే మనకు మోడల్ ఓపెన్ అవుతుంది. అండ్ దెన్ ఆ మోడల్ లోపల మనకు కావాల్సిన ఫార్మ్‌ని చూపించుకుంటాం. అయితే యాస్ ఆఫ్ నౌ మీకు కొంచెం అది పేరెంట్ అండ్ చైల్డ్ కాంపోనెంట్స్ అనేది కాన్సెప్ట్ ఏదైతే అది ఇంట్రడక్షన్ అవ్వలేదు కాబట్టి, మనం ఆ ఫార్మాట్‌లో కాకుండా జస్ట్ ఇది ఏ ఫార్మాట్‌లో ఇప్పుడు ఇప్పుడు లైక్ ఎలా యూజ్ చేయాలో ఒకసారి నేర్చుకుందాం. ఎందుకంటే ఇప్పుడు అది యూజ్ చేయాలి అంటే మీకు పేరెంట్ అండ్ చైల్డ్ కావాలి. అండ్ దెన్ కమ్యూనికేషన్ కూడా తెలిసుండాలనమాట. మనకింకా కమ్యూనికేషన్ అనే కాన్సెప్ట్ అవ్వలేదు. అది ఒక 2-3 కాన్సెప్ట్స్ అయిన తర్వాత అవుతుంది కాబట్టి, ఫర్ నౌ ఇది జస్ట్ ఒక మనం ఫార్మ్‌ని బిల్డ్ చేద్దాం. ఆ బిల్డ్ చేసిన ఫార్మ్‌ని చూపించుకుందాం. బట్ యూజ్ చేసే సిట్యుయేషన్స్ మాత్రం అదే అన్నమాట. సేమ్ ఇదే అకౌంట్‌ని మీరు క్లోన్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఒక బటన్ క్రియేషన్ చేస్తారు. ఆ బటన్ క్లిక్ చేయగానే ఆ కాంపోనెంట్ కాల్ అవుతుంది. ఆ కాంపోనెంట్ కాల్ అవ్వగానే మీకు కావాల్సిన యూజర్ డేటా ఎడిట్ చేసి
క్లోన్ చేయడము, అప్డేట్ చేయడము ఇలాంటిది. రైట్? ఆ సిట్యుయేషన్స్‌లో ఇది యూజ్ చేసుకోవచ్చు. దీనికన్నా బెస్ట్ థింగ్ మనం కస్టమ్‌గా చేసుకోవడం. రైట్? అగైన్ లెట్స్ గో టు క్రియేట్ రికార్డ్ ఏపీఐ. ఇది ఉంది కదా! ఇక్కడనే మనకు ఎడిట్ కూడా ఉంటుంది. సో లెట్స్ గో టు అప్డేట్ రికార్డ్. ఇది. ఇది కొంచెం బెటర్. ఇది ఇక్కడ ఎందుకు బెటర్ అంటే ఇక్కడ మనకు కస్టమైజేషన్ చేసిన ఆప్షన్ వస్తుందన్నమాట. మనకు కావాల్సిన డేటాని మనకు కావాల్సిన వేలో డేటా మ్యాపింగ్ చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. అదే ఈ ఫార్మ్‌లో అయితే మనకేం లేదు. సింపుల్ ఇదే ఫార్మ్‌ని కాపీ పేస్ట్ చేయాలి. అండ్ మనకు కావాల్సిన ఫీల్డ్స్‌ని యాడ్ చేయాలి. అంతకు మించి ఎక్స్‌ట్రా మనం ఏం చేయలేం. బట్ మనం కస్టమైజేషన్ మీద ఫోకస్ చేయాలి కాబట్టి లెట్స్ గో విత్ అప్డేట్. సో, మన సినారియో ఏంటి అంటే ఇప్పుడు మనం కాంటాక్ట్‌లోకెళ్దాం. సేమ్ ఏదైతే వాటెవర్ ఈ కాంపోనెంట్ ఉందో ఈ కాంపోనెంట్‌ని ఇంకో కాంపోనెంట్ బిల్డ్ చేద్దాం. ఆ కాంపోనెంట్‌ని కాంటాక్ట్‌లో యాడ్ చేద్దాం. అండ్ కాంటాక్ట్ లోపల మేబీ దాని రిలేటెడ్ పేరెంట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ ఆబ్జెక్ట్ అయినా తీసుకురావడం ఆర్ సంథింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అలా చేసుకోవచ్చు. సో, ఒకసారి చూద్దాం. ఓపెన్ అవ్వట్లేదు కాంటాక్ట్. ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? రైట్. ఓకే. ఓపెన్ అయింది. సో, మేబీ ఈ కాంటాక్ట్ రిలేటెడ్ పేరెంట్ ఆబ్జెక్ట్‌ని ఎడిట్ చేయడానికి లేదా సమ్ అదర్ ఆబ్జెక్ట్స్‌ని ఎడిట్ చేయడం కోసం మనం ఇప్పుడు ఏదైతే ఈ అప్డేట్ రికార్డ్ ఉందో ఈ అప్డేట్ రికార్డ్ అయితే యుటిలైజ్ చేసుకోవచ్చు. రైట్? అయితే ఈ అప్డేట్ రికార్డ్ మనం యుటిలైజ్ చేయాలి అంటే ఫస్ట్ మనం డేటా రిట్రీవల్ చేయాలి. అదే పెద్ద టాస్క్. ఎందుకంటే ఇప్పుడు మీరు అప్డేట్ అనే సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఆల్రెడీ డేటాబేస్‌లో డేటా ఉంది. రైట్? ఉన్న డేటాని మీరు అప్డేట్ చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? మీకు డేటా రావాలి. సో, డేటా రావాలి అంటే మనం డేటానైతే రిట్రీవల్ చేయాలి. సో, అగైన్ డేటాని రిట్రీవల్ చేయడానికి మనకిక్కడ 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి గెట్ రికార్డ్ ఇక్కడ ఒకటుంటుంది. రైట్? ఇది. గెట్ రికార్డ్ ఉంది కదా! గెట్ రికార్డర్ రికార్డ్స్ ఇది. ఇదేంటి వితౌట్ ఎనీ అపెక్స్ కోడ్. అపెక్స్ కోడ్ ఏం లేకుండా మీరు డైరెక్ట్‌గా డేటా రిట్రీవల్ చేయాలనుకున్నప్పుడు ఈ గెట్ రికార్డ్ పెర్ఫార్మ్ చేయొచ్చు. బట్ అగైన్ దీంట్లో లిమిటేషన్స్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఓన్లీ రికార్డ్ ఐడీ పాస్ చేయాల్సుంటుంది. సో, రికార్డ్ ఐడీ పాస్ చేస్తే ఆ రికార్డ్ ఐడీ బేస్ చేసుకొని మీకు కావాల్సిన డేటాని అది రిట్రీవల్ చేస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు రికార్డ్ ఐడీ పాస్ చేయాలంటే ఈ రికార్డ్ ఐడీ పాస్ చేస్తాం. ఫైన్ ఈ రికార్డ్ ఐడీ పాస్ చేశా బానే ఉంది. బట్ మనకు కావాల్సిందేంటి ఈ కాంటాక్ట్ రిలేటెడ్ పేరెంట్ అకౌంట్ కావాలి అనుకుంటున్నాం. అలాంటప్పుడు మనకు ఈ కాంటాక్ట్ రికార్డ్ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ కాంటాక్ట్ రికార్డ్ ఐడీ తీసుకొని దాంట్లో ఆ డేటా ఫెచ్ చేసి అండ్ ఆ కాంటాక్ట్ రికార్డ్‌లో ఉన్న అకౌంట్ ఐడీ బేస్ చేసుకొని అకౌంట్ డేటా రిట్రీవల్ చేయాలి. ఇది మనకు కాంప్లెక్సిటీ. అయితే ఇక్కడ మీరు గెట్ రికార్డ్స్ అనేది యూజ్ చేయలేరు. యూజ్ చేస్తే ఓన్లీ ఆ రికార్డ్ ఐడీ మీరు ఏదైతే పాస్ చేస్తున్నారో దాని రిలేటెడ్ డేటా మాత్రమే వస్తుంది. బట్ మనకున్న సిట్యుయేషన్స్‌లో మనకు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా లేదు. ఒకవేళ రికార్డ్ ఐడీ పాస్ చేస్తే మళ్ళీ అగైన్ మీకు కాంటాక్ట్ డేటానే వస్తుంది. మీరు కాంటాక్ట్ డేటా తెచ్చుకొని ఏం చేస్తారు? ఇక్కడ ఏం చేయట్లేదు. అందుకే ఇప్పుడు ఈ సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మళ్ళీ మనం అపెక్స్‌ని యుటిలైజ్ చేసుకుందాం. ఇక్కడ నేను గెట్ రికార్డ్ చెప్పట్లేదు. బట్ గెట్ రికార్డ్ అనేది మీరు డేటా రిట్రీవల్ చేయాలి అనుకున్నప్పుడు అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ రికార్డ్ ఐడీ గుర్తుంచుకోండి. స్ట్రిక్ట్‌లీ రికార్డ్ ఐడీ. రికార్డ్ ఐడీతోని డేటా రిట్రీవల్ చేయాలనుకున్నప్పుడు ఈ గెట్ రికార్డ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ గెట్ రికార్డ్స్ అనేది ఇంకోటి కూడా ఉంటుంది కాంపోనెంట్. ఇది బ్యాచ్ కైండ్ ఆఫ్ లైక్ మల్టిపుల్ డేటాని తీసుకురావడం కోసం ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే రికార్డ్ ఐడీస్ ఇది కూడా రికార్డ్ ఐడీసే మళ్ళీ పాస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మల్టిపుల్ రికార్డ్ ఐడీస్ పాస్ చేసి మల్టిపుల్ రికార్డ్స్‌ని తీసుకోవచ్చు. ఇక్కడ సింగిల్ రికార్డ్ తీసుకోవాలి. లైక్ పాస్. బట్ ఎనీవే మీరు వేరే ఫీల్డ్ బేస్ చేసుకొని డేటా రిట్రీవల్ చేయాలి అంటే ఇది యూజ్ అవ్వదు. రైట్? ఓన్లీ రికార్డ్ ఐడీ బేస్ చేసుకొని మీరు డేటా రిట్రీవల్ చేయాలి అనుకున్నప్పుడు గెట్ రికార్డ్ అయినా, గెట్ రికార్డ్స్ అయినా ఈ 2 ఏపీఐస్ వర్క్ అవుతాయి. బట్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక ఫీల్డ్ యూజ్ చేసుకొని డేటా రిట్రీవల్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫీల్డ్స్ లైక్ ఈ మెథడ్స్ అయితే వర్క్ అవ్వవు. అండ్ ఈవెన్ మనం చూసిన ఈ లైట్నింగ్ రికార్డ్ ఎడిట్ ఫార్మ్ కూడా చాలా బేసిక్స్ ఎడిట్ ఫార్మ్ అన్నమాట. సింపుల్‌గా రికార్డ్ ఐడీ పాస్ చేస్తే ఆ రికార్డ్ ఐడీ రిలేటెడ్ ఫీల్డ్స్ చూపిస్తుంది అండ్ మీరు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. మనకు కాంప్లెక్సిటీ ఎక్కడ యాడ్ అవుతుంది అంటే ఇప్పుడు మనం చేసే సినారియోలో. ఈ కాంటాక్ట్ ఉంది. ఈ కాంటాక్ట్ రిలేటెడ్ అకౌంట్ డేటా మనం చూపించాలి. అండ్ చూపించి దాన్ని అప్డేట్ చేయాలి. రైట్? ఇప్పుడు మనం రికార్డ్ ఐడీ పాస్ చేస్తే అది కాంటాక్ట్ డేటా అవుతుంది. మనం కాంటాక్ట్ డేటా కాదుగా మనకు కావాల్సింది. మనకు అకౌంట్ డేటా కావాలి. అందుకే మనం ఏం చేద్దామంటే ఒక అపెక్స్ క్లాస్ క్రియేషన్ చేసుకుందాం. అండ్ అపెక్స్ క్లాస్‌ని కాల్ చేద్దాం. కాల్ చేసిన తర్వాత వచ్చిన అపెక్స్ క్లాస్‌ని
ఆ అపెక్స్ క్లాస్‌కి ఈ రికార్డ్ ఐడీ పాస్ చేద్దాం. పాస్ చేయగానే ఆ రికార్డ్ ఐడీ యూజ్ చేసుకొని అపెక్స్ క్లాస్ ఫస్ట్ కాంటాక్ట్స్‌ని రిట్రీవల్ చేస్తుంది. అండ్ కాంటాక్ట్‌లో ఉన్న అకౌంట్ ఐడీని యూజ్ చేసుకొని అకౌంట్ డేటా రిట్రీవల్ చేసి, ఆ అకౌంట్ డేటా మన ఎల్‌డబ్ల్యూసీకి రిటర్న్ చేస్తుంది. ఎల్‌డబ్ల్యూసీ ఫార్మ్ ఆ డేటాని ఫార్మ్‌లో చూపిస్తుంది. ఇది డేటా రిట్రీవల్ ప్రాసెస్. రైట్. నెక్స్ట్ అప్డేట్ చేయడానికి అప్పుడు మీరు ఇక్కడున్న ఈ యూఐ రికార్డ్ అప్డేట్ ఉంది కదా! ఈ అప్డేట్ రికార్డ్ ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏం లేదు. ఒకవేళ అగైన్ అప్డేట్ టైమ్‌లో కూడా మీరు ఆ అకౌంట్‌ని అప్డేట్ చేయగానే అగైన్ దాని అండర్‌లో ఉన్న సమ్ అదర్ రిలేషన్‌షిప్ ఆబ్జెక్ట్స్‌ని కూడా అప్డేట్ చేయాలి అనుకుంటే మళ్ళీ మీరు అపెక్స్‌కెళ్ళాల్సుంటుంది. సో, బేస్డ్ ఆన్ ద డిఫికల్టీ, బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్స్ మనం స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఈ రికార్డ్ ఏపీఐస్ అయినా యూజ్ చేయొచ్చు లేదా అపెక్స్‌కైనా వెళ్ళాల్సుంటుంది. సో, లెట్స్ గో టు చాట్‌జీపీటీ. Create apex and situation is we have to edit సో మీకొచ్చిన సిట్యుయేషన్‌ని ఫస్ట్ మీరు అనలైజ్ చేయండి. ఒకవేళ అప్డేట్ సినారియో అయితే ఏ రికార్డ్ డేటా తీసుకొస్తున్నాం అండ్ అది రికార్డ్ డేటా తీసుకురావడం కోసము ఏ ఫీల్డ్ యూజ్ చేస్తున్నాం. రికార్డ్ ఐడీ అయితేనేమో గెట్ రికార్డ్ యూజ్ చేయండి. లేదు సమ్ అదర్ ఫీల్డ్ అయితే మీరు అపెక్స్‌లోకెళ్ళాల్సుంటుంది. అలా. సో ఫస్ట్ అయితే అపెక్స్ మెథడ్ వచ్చేసింది. అపెక్స్ మెథడ్‌నయితే చూసుకుందాం. అండ్ దెన్ అపెక్స్ మెథడ్ తర్వాత మళ్ళీ మనం చేయాల్సింది ఎల్‌డబ్ల్యూసీ కాంపోనెంట్ డెవలప్‌మెంట్. సో, ఫర్ నౌ ఈ మెథడ్‌ని నేను కాపీ చేసుకుంటున్నా. ఇది డేటా రిట్రీవల్ కోసం మాత్రమే. ఈ మెథడ్ అవ్వగానే రైట్ గెట్ అకౌంట్ ఫ్రమ్ కాంటాక్ట్. సో, ఇక్కడ ఆరా ఎనేబుల్డ్ పెట్టాం. బట్ ఈ ఇన్‌సైడ్ క్యాచబుల్ ట్రూ అనేసి మనం ఒకటి పెట్టాము. ఇది ఎందుకు పెట్టామో కూడా చెప్తా. బేసిక్‌గా మీరు డేటా రిట్రీవల్ చేస్తున్నారు. అపెక్స్ మెథడ్ క్రియేషన్ చేశారు. క్రియేషన్ చేసిన అపెక్స్ మెథడ్‌లో మీరు డేటా రిట్రీవల్ తప్ప ఇంకేం చేయట్లేదు అంటే, అది కాల్ చేసే వే ఏదైతే ఉందో అది చేంజ్ అయిపోతుందన్నమాట. కంప్లీట్‌లీ చేంజ్ అయిపోతుంది. అందుకే ఆ వే ఏంటో కూడా నేను చూపిస్తా. సో, క్యాచబుల్ ట్రూ ఇదొక్కటే డిఫరెన్స్. అండ్ ఇంకా లాజిక్ చూడండి సేమ్. సింపుల్‌గా మనం కాంటాక్ట్ ఐడీని యాక్సెప్ట్ చేస్తున్నాం. ఆ వచ్చిన కాంటాక్ట్ ఐడీతోని మనము కాంటాక్ట్ డేటా రిట్రీవల్ చేస్తున్నాం. అండ్ కాంటాక్ట్ డేటాతోని కాంటాక్ట్‌లో ఉన్న అకౌంట్ ఐడీ యూజ్ చేసుకొని చూడండి అకౌంట్ ఐడీ యూజ్ చేసుకొని మనకు కావాల్సిన అకౌంట్ డేటాని రిట్రీవల్ చేసి అదే అకౌంట్‌ని రిటర్న్ చేసుకుంటున్నాం. చాలా సింపుల్ లాజిక్. ఏం పెద్దగా ఇబ్బంది లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సిన ఫార్మ్ కూడా నేను కాపీ చేస్తున్నా. రైట్. ఇవన్నీ మనకు స్టార్టింగ్ నుంచి బిల్డ్ చేయాలంటే కొంచెం ఇబ్బందవుతుంది. సో, అందుకే నేను కాపీ పేస్ట్ అయితే చేస్తున్నా. అండ్ ఇక్కడ మీకు క్లాస్ అని కనిపిస్తుంది కదా! పక్కన ఎస్ఎల్‌డిఎస్ ఎం టాప్ అనేసి. ఇది స్టైలింగ్ కోసం యాడ్ చేసింది. అండ్ యాస్ ఐ సెయిడ్ సేల్స్ ఫోర్స్ వాళ్ళు సీఎస్ఎస్ యూజ్ చేయట్లేదు. వాళ్ళ ఓన్‌గా ఎస్ఎల్‌డిఎస్ అనేది ఒకటి ఉంది. సో, సేల్స్ ఫోర్స్ ఎస్ఎల్‌డిఎస్ అని. ఈ డాక్యుమెంట్‌ని కూడా మీరు రిఫరెన్స్‌గా తీసుకోండి. ఇది లైట్నింగ్ డిజైన్ సిస్టమ్ అన్నమాట. అంటే సీఎస్ఎస్‌కి ఆల్టర్‌నేటివ్ సేల్స్ ఫోర్స్‌లో ఈ లైట్నింగ్ డిజైన్ సిస్టమ్. దీన్ని లైట్నింగ్ డిజైన్ సిస్టమ్ అంటారు. దీంట్లో మనకు కావాల్సిన క్లాసెస్ అన్నీ ఉంటాయి. సో, ఒకసారి మీరు సీఎస్ఎస్ ఏదైతే ఉందో అది క్లారిటీగా మీకొచ్చినప్పుడు ఈ లైట్నింగ్ డిజైన్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేస్తారు ఏంటి అనేది కూడా ఒకసారి క్లారిటీ వస్తుంది. సో, మనం క్లాసెస్ కోసము అండ్ స్టైలింగ్ కోసం అయితే సేల్స్ ఫోర్స్‌లో ఎస్ఎల్‌డిఎస్ యూజ్ చేసుకుంటాం. సో, ఎస్ఎల్‌డిఎస్ అంటే లైట్నింగ్ డిజైన్ సిస్టమ్. ఇది సీఎస్ఎస్‌ని ఆల్టర్‌నేటివ్‌గా సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఇంటర్నల్‌గా డెవలప్ చేసుకున్నారు. మనకు కావాల్సిన హెచ్‌టీఎంఎల్ కోడ్ యాడ్ చేశాను. ఫైన్. హెచ్‌టీఎంఎల్ కోడ్ యాడ్ అయింది. అండ్ దెన్ లెట్స్ గో టు జావాస్క్రిప్ట్. రైట్. ఇక్కడ చూసుకుంటే హ్యాండిల్ సేవ్ ఇవన్నీ ఉన్నాయి. సో, ఐ థింక్ ఇక్కడ వరకు కాపీ అండ్ జావాస్క్రిప్ట్‌లో ప్రీవియస్‌గా ఉన్న కోడ్ అంతా నేను తీసేస్తున్నా. అండ్ గుర్తుంచుకోండి ప్రీవియస్ కోడ్ అంతా తీసేస్తున్నా. ఏం కోడ్ లేదు.
వైర్ రికార్డ్. ఓకే. ఈ వైర్ డెకరేటర్ ఒకటి ఉంది కదా, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ డెకరేటర్. ఇంతకుముందుకు ఎట్ ద రేట్ ఏపీఐ చూసాం, ఇప్పుడు వైర్ డెకరేటర్. సో వైర్ డెకరేటర్ ఏంటి అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ డెకరేటరే. సో మనకు టోటల్ 3 డెకరేటర్స్ ఉంటాయి. ఎట్ ద రేట్ ఏపీఐ, ఎట్ ద రేట్ వైర్ అండ్ ఎట్ ద రేట్ ట్రాక్ అని. ఎట్ ద రేట్ ఏపీఐ అనేది వాట్ ఎవర్ వేరియబుల్స్ మీరు డిక్లేర్ చేస్తున్నారో అవి పబ్లిక్‌గా అవైలబుల్ ఉండడం కోసం, అండ్ విచ్ మీన్స్ ఈ కాంపోనెంట్‌లు కాకుండా వేరే కాంపోనెంట్‌లో కూడా అవైలబుల్‌గా ఉండడం కోసం ఎట్ ద రేట్ ఏపీఐ అనేది యూజ్ చేసుకుంటున్నాం. అండ్ ఎట్ ద రేట్ వైర్ అనేది మాత్రం డేటా రిట్రీవల్ మీరు ఎప్పుడైతే చేస్తున్నారో అప్పుడు ఇది యూజ్ అవుతుంది. రైట్? డేటా రిట్రీవల్ అంటే మనం ఇప్పుడు ఈ సినారియో ఉంది. ఈ సినారియోలో ఏంటి? కాంటాక్ట్ ఐడీ బేస్ చేసుకొని మనం డేటా రిట్రీవల్ చేయాలి అనుకుంటున్నాం. సో, ఇలా డేటా రిట్రీవల్ చేసేటప్పుడు వాటెవర్ మీకున్న అపెక్స్ ఆ క్లాస్ కానీ, లేదా ఆ గెట్ రికార్డ్ అనే యూఐ రికార్డ్ ఏపీఐ కానీ, ఆ రెండిటిని మీరు ఈ వైర్‌లో యూజ్ చేసి కాల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎందుకు ఇలా చేస్తున్నాము? ప్రీవియస్‌గా మనము అస్ అసింక్ అండ్ అవైట్ ప్రామిసెస్ యూజ్ చేసాం కదా! ఎందుకు ఇలా చేస్తున్నామంటే, అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. బెస్ట్ వే వైల్ రిట్రీవింగ్ డేటా మాత్రం వైర్ డెకరేటర్ ఏదైతుందో ఇది. ఇదెందుకంటే దీంట్లో చాలా యూజ్ కేసెస్ ఉన్నాయి. బేసిక్‌గా వైర్ డెకరేటర్ డేటా రిట్రీవల్ చేసిన తర్వాత, రిట్రీవల్ చేసిన డేటాని బ్రౌజర్స్‌లో క్యాచీ మెమరీ అని ఒకటుంటుంది. ఆ క్యాచీ మెమరీలో ఆ డేటా అంతా స్టోర్ చేసుకుంటుందన్నమాట. అండ్ ఇంకోటేంటంటే, ఈ కాంపోనెంట్ ఎవ్రీ టైమ్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, లెట్స్ కన్సిడర్ ఈ కాంపోనెంట్‌లో కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు రికార్డ్ ఐడీ ఉంది, అకౌంట్ ఉంది అండ్ ఇంకా చాలా వేరియబుల్స్ ఉన్నాయనుకుందాం. ఆ వేరియబుల్స్ అప్‌డేట్ అయిన ప్రతిసారి ఈ కాంపోనెంట్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, కంప్లీట్‌లీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే అది రియాక్టివ్ ఇన్ నేచర్ అనమాట. సో, కాంపోనెంట్‌లో ఏ చిన్న వేరియబుల్ చేంజ్ అయినా కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంటుంది. ఎలా అయితే రియాక్ట్ కాంపోనెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయో, రియాక్ట్‌లో కూడా ఇలానే ఉంటుంది. అందుకే రియాక్ట్‌లో ఏదైనా బటన్ క్లిక్ చేయగానే బ్రౌజింగ్ అవుతున్నట్టు ఏముండదు. ఆటోమేటిక్‌గా సేమ్ మన ఆండ్రాయిడ్ అప్లికేషన్, ఐఓఎస్ అప్లికేషన్స్‌లో ఎలా అయితే బిహేవ్ అవుతుందో, రియాక్ట్ టెక్నాలజీలో కూడా అలానే బిహేవ్ అవుతుంది. సేమ్ అదే రియాక్ట్ టెక్నాలజీ ఈ ఎల్‌డబ్ల్యూఎస్‌లోకొచ్చింది. ఏంటి అంటే ఇక్కడ మనకు బ్రౌజింగ్ లాంటిది ఏమి కనిపించదు. మీరు ఏ యాక్షన్ పెర్ఫార్మ్ చేసినా అది ఇన్‌స్టంట్‌గా పెర్ఫార్మ్ అయిపోతుంది బ్రౌజింగ్ లేకుండా. అది ఎలా పాసిబుల్ అంటే కాంపోనెంట్‌లో ఏ వేరియబుల్ చేంజ్ అయినా కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతుంది. మనకు కనిపించదు. మన ఐస్‌కి కనిపించదు. బట్ అది బ్యాక్ ఎండ్‌లో రీరెండర్ అవుతుంది. రీరెండర్ అంటే మళ్ళీ రిఫ్రెష్ అయిపోతుందన్నమాట కంప్లీట్‌గా కాంపోనెంట్ అనేది. రిఫ్రెష్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? మనం ఇప్పుడు డేటా రిట్రీవల్ చేస్తున్నాం. ఇక్కడ గెట్ అకౌంట్ ఫ్రమ్ కాంటాక్ట్ అని సంథింగ్ ఏదో మెథడ్ ఉంది. ఆ మెథడ్‌ని మనం కాల్ చేస్తున్నాం. ఇది మీరు ఈ వైర్ మెథడ్ కాకుండా నార్మల్ వేలో కాల్ చేశారనుకుందాం. ఏది అసింక్ అండ్ అవైట్ యూజ్ చేసి కాల్ చేశారనుకుందాం. అప్పుడు ఏమైతుందంటే ఈ కాంపోనెంట్ రిఫ్రెష్ అయిన ఎవ్రీ టైమ్ ఆ డేటాబేస్‌కి కాల్ ఎళ్తుందన్నమాట. దీనివల్ల ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో పెర్ఫార్మన్స్ ఇష్యూ వస్తుంది. స్లో అవుతుంది కొంచెం. సో, అందుకే డేటా రిట్రీవల్ చేసే టైంలో ఈ వైర్ డెకరేటర్ యూజ్ చేస్తారు. ఇదేం చేస్తుందంటే కాంపోనెంట్ ఎన్ని టైమ్స్ అయినా రిఫ్రెష్ అవ్వనివ్వండి. దానికి సంబంధం లేదు. సింపుల్‌గా ఇక్కడ ఏదైతే మీరు పాస్ చేస్తున్న కాంటాక్ట్ ఐడీ ఉంది కదా! ఇక్కడ ఈ రికార్డ్ ఐడీ. ఈ రికార్డ్ ఐడీ వేరియబుల్ చేంజ్ అయిన ప్రతిసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, కాంపోనెంట్ ఎన్ని టైమ్స్ రీరెండర్ అయినా, ఎన్ని టైమ్స్ రిఫ్రెష్ అయినా ఓన్లీ రికార్డ్ ఐడీ చేంజ్ అయిందా? వైర్ డెకరేటర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రికార్డ్ ఐడీ చేంజ్ అయిందా? వైర్ డెకరేటర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే అది వైర్ డెకరేటర్ ఎగ్జిక్యూట్ అవ్వదు అండ్ డేటాబేస్‌ని కాల్ చేయదన్నమాట. దీనివల్ల పెర్ఫార్మన్స్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. అందుకే డేటా రిట్రీవల్ చేసే టైంలో వైర్ డెకరేటర్‌ని యూజ్ చేసుకుంటాం. సో, వాటెవర్ మెథడ్స్ మీరు వైర్ డెకరేటర్ యూజ్ చేసి కాల్ చేస్తున్నారో, ఆ మెథడ్స్‌కి ఆరా ఎనేబుల్డ్ క్యాచబుల్ ట్రూ అని పెట్టాల్సుంటుంది. సో, ప్రతిదానికి మనం ఇంత ముందుకు ఆరా ఎనేబుల్డ్ పెట్టాం. ఈ క్యాచబుల్ ట్రూ ఏంటి అంటే, వాటెవర్ మెథడ్స్ మీరు వైర్ డెకరేటర్ లోపల యూజ్ చేస్తున్నారో, వాటికి క్యాచబుల్ ట్రూ అని మెన్షన్ చేయాలి. ఎందుకు ఈ క్యాచబుల్ ట్రూ అంటే, నేను చెప్పాను కదా! వైర్ డెకరేటర్ అనేది డేటా రిట్రీవల్ చేసి, బ్రౌజర్‌లో క్యాచీ మెమరీలో డేటాని స్టోర్ చేస్తుంది. సో, అలా స్టోర్ చేయాలి అంటే మనం ఇక్కడ క్యాచబుల్ ట్రూ అని పెట్టాల్సింది. ఒకవేళ మీరు ఇక్కడ క్యాచబుల్ ట్రూ మిస్ అయితే మీరు ఈ మెథడ్‌ని వైర్ డెకరేటర్‌లో కాల్ చేయలేరు. ఓన్లీ ఎల్‌డబ్ల్యూఎస్‌లో యూజ్ చేయగలుగుతారు కానీ వైర్ డెకరేటర్‌లో కాల్ చేయలేరు. వైర్‌లో యూజ్ చేయాలి అంటే క్యాచబుల్ ట్రూ అని మెన్షన్ చేయాలి గుర్తుంచుకోండి. రెగ్యులర్‌గా క్యాచబుల్ ట్రూ అని మెన్షన్ చేశారు కదా! ఈ మెథడ్ లోపల ఎలాంటి డీఎంఎల్ ఆపరేషన్ పెర్ఫార్మ్ అవ్వదు గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మీరు ఒక మెథడ్‌ని డేటా రిట్రీవల్ కోసం మీరు డిజైన్ చేశారో, ఆ మెథడ్ ఓన్లీ డేటా రిట్రీవల్ కోసమే అండ్ దట్ టూ వైర్ డెకరేటర్‌లో యూజ్ అవ్వడం కోసం మాత్రమే. దాంట్లో మీరు ఎలాంటి డీఎంఎల్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయలేరు. సో, వాటెవర్ మెథడ్ మీరు డేటా రిట్రీవల్ కోసము అండ్ దట్ టూ ఈ వైర్ డెకరేటర్ కోసం యూజ్ చేస్తున్నారో, దాంట్లో డేటా మానిప్యులేషన్స్ చేయకండి. అది పాసిబుల్ అవ్వదు. గుర్తుంచుకోండి.
సో, నేను చెప్పే ఇప్పుడు ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటిని మీరు నోట్ డౌన్ చేసుకోండి. మీరు డెవలప్‌మెంట్ చేసే టైంలో ఇవే పాయింట్స్ కావాలి మీకు అంతే. కాంపోనెంట్స్ ఎన్ని యూజ్ చేసామని కాదు. ఈ కాంపోనెంట్స్, ఈ పాయింట్సే కావాలి అన్నమాట. ఆరా ఎనేబుల్డ్ అనేది నార్మల్ మెథడ్స్‌కి అండ్ వాటెవర్ మెథడ్స్ మనం వైర్ మెథడ్‌లో లైక్ వైర్ డెకరేటర్‌లో యూజ్ చేయాలి అనుకుంటున్నామో దానికి క్యాచబుల్ ట్రూ అని రావాల్సుంటుంది. ఎందుకంటే వైర్ మెథడ్ అనేది డేటా రిట్రీవల్ చేసి బ్రౌజర్స్ క్యాచ్ మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. అండ్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ వైర్ మెథడ్ అంటే వాటెవర్ వైర్ మెథడ్ ఉందో డేటా రిట్రీవల్ చేసి బ్రౌజర్స్ క్యాచ్ మెమరీలో స్టోర్ చేస్తుంది. అండ్ ఇది ఎవ్రీ టైమ్ కాంపోనెంట్ రీరెండర్ అయిన ఎవ్రీ టైమ్ వైర్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓన్లీ ఆ డేటా పాస్ చేస్తున్న అట్రిబ్యూట్ ఏదైతే ఉందో ఈ వేరియబుల్ చేంజ్ అయినప్పుడు మాత్రమే ఈ వైర్ డెకరేటర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏ సినారియోలో కూడా అది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, ఒకసారి మళ్ళీ థియరిటికల్‌గా చూడండి చాట్‌జీపీటీలో అండ్ దానికి రిలేటెడ్ ఒక ఫ్రేజ్ రెడీ చేసుకోండి. ఇంటర్వ్యూలో క్వెషన్ అడుగుతారు. వైర్ డెకరేటర్ రిలేటెడ్ డెఫినిట్‌గా అడుగుతారు. ఫైన్. సో, మనం ఈ మెథడ్‌నయితే ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్, ఇంపోర్ట్ రైట్. అండ్ ఇక్కడ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో గ్రే అవుట్‌లో అయినయి ఏంటి అంటే వీటిని మనం యూజ్ చేయట్లేదు అని. సో, అవి నేను రిమూవ్ చేస్తున్నా. రైట్. వైర్ డెకరేటర్, ఏపీఐ డెకరేటర్ అండ్ మనం యూజ్ చేసే ఒక మెథడ్. ఈ రెండిటిని ఇంపోర్ట్ చేసుకున్నా మనకు డేటా సక్సెస్‌ఫుల్‌గా రిట్రీవల్ అయింది. చూడండి ఎలా చేస్తున్నానో. @వైర్ అని మీరు మెన్షన్ చేసి బ్రాకెట్స్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత వాటెవర్ మెథడ్ మీరు అపెక్స్‌లో డెవలప్ చేసారో దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు కదా! ఆ ఇంపోర్ట్ చేసిన మెథడ్‌ని ఇక్కడ యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత ఈ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి పారామీటర్స్ పాస్ చేయండి. ఏ పారామీటర్స్ పాస్ చేస్తారంటే ఇక్కడ మీరు ఏదైతే పారామీటర్ యాక్సెప్ట్ చేస్తున్నారో కాంటాక్ట్ ఐడీ అయితే ఇక్కడ కూడా కాంటాక్ట్ ఐడీయే రావాలి. ఇక్కడ మీరు అకౌంట్ ఐడీ అని మెన్షన్ చేసుకుంటే ఇక్కడ అకౌంట్ ఐడీ అని మెన్షన్ చేస్తే ఇక్కడ ఫస్ట్ అకౌంట్ ఐడీ రావాలి. అండ్ దెన్ ఈ పారామీటర్‌కి ఏ డేటా అసైన్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ రావాల్సుంటుంది. ఇక నేను రికార్డ్ ఐడీ అని ఎందుకు పెట్టా అంటే ఈ కాంపోనెంట్ బేసిక్‌గా యూఆర్ఎల్‌లో నుంచి మనకు రికార్డ్ ఐడీని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి నేను రికార్డ్ ఐడీ తీసుకున్నాను. మేబీ మీరు మొబైల్ ఫోన్ నంబర్ ఫీల్డ్ బేస్ చేసుకొని డేటా రిట్రీవల్ చేస్తున్నారనుకుందాం. సో, అప్పుడు ఇక్కడ మొబైల్ ఫోన్ నంబర్ అని ఇయ్యండి. అండ్ ఇక్కడ మొబైల్ ఫోన్ నంబర్ అని ఇయ్యండి. అపెక్స్‌లో మీరు ఏదైతే పాస్ చేసుకుంటారో అది ఇచ్చేయండి. అలా. ఇది మీకు అపెక్స్‌లో ఉన్న పారామీటర్ నేమ్. ఇది ఎల్‌డబ్ల్యూసీలో మీరు ఏ వేరియబుల్‌లో ఆ డేటాని స్టోర్ చేసుకుంటున్నారో అది. అండ్ దాని తర్వాత కింద ఈ వైడ్ అకౌంట్ అని ఉంది కదా! ఇది కైండ్ ఆఫ్ ఒక ఫంక్షన్ లాగా కన్సిడర్ చేయండి. దీనికి నేమ్ మీరు ఏదైనా ఇయ్యొచ్చు. ఇట్స్ అప్ టు యువర్ డిసిషన్. అండ్ దాని తర్వాత స్ట్రక్చర్ దీంట్లో ఇలానే ఉంటుంది. డేటా అండ్ ఎర్రర్ అని. ఇఫ్ డేటా ఉంటే ఇక్కడ ఒకటి అకౌంట్ అని కనిపిస్తుంది కదా! ఇది మనం వేరియబుల్. ఆ అకౌంట్‌లోకి మనకు కావాల్సిన డేటానంతా మనం కాపీ చేసుకుంటున్నాం. అండ్ ఒకవేళ ఎర్రర్ వస్తే మనం ఎర్రర్ త్రో చేసుకుంటాం. చూడండి ఎర్రర్ త్రో చేస్తున్నాం. ఐ థింక్ ఈ హ్యాండిల్ సేవ్ నేను కామెంట్ ఔట్ చేద్దాం. మెసేజ్ వేరియంట్ అండ్ మోడ్. ఇక్కడ మీరు చూడండి వేరియంట్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. మోడ్ కూడా పాస్ చేయాలి. స్టిక్. సో, ఇది వైర్ డెకరేటర్ అండ్ వైర్ డెకరేటర్ సింటాక్స్. రైట్. డేటా రిట్రీవల్‌కి వైర్ డెకరేటర్ యూజ్ అవుతుంది. అండ్ వైర్ డెకరేటర్‌లో ఎలాంటి టీఎంఎల్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయలేరు. అప్‌డేట్, క్రియేట్, డిలీట్ గుర్తుంచుకోండి. అండ్ దెన్ అపెక్స్ మెథడ్ ఏదైతే మీరు వైర్ మెథడ్‌లో యూజ్ చేస్తున్నారో దానికి క్యాచబుల్ ట్రూ మెన్షన్ చేయాలి. అండ్ వైర్ మెథడ్ అడ్వాంటేజెస్ వచ్చేసి ఎక్కువ నెట్వర్క్ కాల్స్ చేయదు. డేటా స్టోర్ చేసుకుంటుంది. బ్రౌజర్స్ క్యాచ్ మెమరీ. అండ్ ఇక్కడ చూడండి అన్నిటికి కలిపి ఒకటే హ్యాండిల్ చేంజ్ ఉంది. ఈసారి డిఫరెంట్ హ్యాండిల్ చేంజ్ ఇవ్వలేదు. హ్యాండిల్ చేంజ్ ఫోన్ నంబర్‌కి, నేమ్‌కి, ఇండస్ట్రీకి అన్నిటికి కలిపి ఒకటే ఒకటి ఇచ్చేసింది. ఇక నేను అన్ని తీసేస్తా. జస్ట్ ఒక 2 చూడండి ఫోన్ నంబర్ అయినా, నేమ్ ఈ రెండిటికి ఒకటి హ్యాండిల్ చేంజ్ ఉంది. అది ఎలా వర్క్ అవుతుందో చూడండి ఇక్కడ. ఈ హ్యాండిల్ చేంజ్ లోపల ఈవెంట్ వస్తుందా? ఆ ఈవెంట్ లోపల మనకు ఫీల్డ్ ఈక్వల్స్ టు ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ డేటా సెట్ డాట్ ఫీల్డ్ అనేది అండ్ దెన్ దిస్ డాట్ అకౌంట్. ఈ ఫీల్డ్ అనేది ఏంటి అంటే బేసిక్‌గా లేబుల్ నేమ్ అన్నమాట. ఆ లేబుల్ నేమ్ వస్తుంది. సో, ఆ లేబుల్ నేమ్‌కి మనం ఇక్కడ మ్యాచ్ చేసాం. ఇన్ కేస్ మీకు ఇది ఇబ్బంది అనిపిస్తే మీరు సింపుల్‌గా ప్రతి ఒక్క ఫీల్డ్‌కి ప్రతి ఒక్క డిఫరెంట్ హ్యాండిల్ చేంజ్ పెట్టుకోండి. ఆన్ చేంజ్ ఈవెంట్ అది నో ప్రాబ్లమ్. క్లియర్? అండ్ ఇప్పుడు మనం డేటా రిట్రీవల్ చేసాం. రిట్రీవల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వాల్యూ. వాల్యూలో అకౌంట్ డాట్ నేమ్ అని, అకౌంట్ డాట్ ఫోన్ నంబర్ అని ఉంది. ఎందుకు ఇలా పెట్టామంటే
మనం డేటా రిట్రీవల్ చేస్తున్నాం కదా! రిట్రీవల్ చేసిన డేటాని అకౌంట్ లోపల స్టోర్ చేసుకుంటున్నాం. అకౌంట్ అనేది ఇక్కడ ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఇది సేమ్ మ్యాప్ లానే ఉంటుంది. బట్ జావా స్క్రిప్ట్‌లో ఆబ్జెక్ట్ ఒకటి ఎక్స్‌ట్రా కనిపిస్తుందనమాట. దీని డేటా స్ట్రక్చర్ కూడా ఎలా ఉంటుంది అంటే, సపోజ్ ఇప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను. నేమ్ అని ఉంటుంది. అండ్ దెన్ ఫోన్ నంబర్ టెస్ట్. రైట్. ఇది మనకు మ్యాప్ ఎలా అయితే ఉంటుందో సిమిలర్ గానే మ్యాప్ లానే ఉంటుంది ఆబ్జెక్ట్ కూడా జావా స్క్రిప్ట్‌లో. ఇలా వస్తుంది. మనం ఏం చేసాం, వచ్చిన డేటాని ఈ అకౌంట్ డేటా ఏదైతే డేటా రిట్రీవ్ చేసిందో ఆ డేటాని మనం డిఫైన్ చేసుకున్న అకౌంట్‌కి మ్యాప్ చేసాం. అండ్ ఇప్పుడు ఆబ్జెక్ట్‌లో మీరు ఏదైనా ఒక ఫీల్డ్‌ని యాక్సెస్ చేయాలనుకుంటే, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఉంది. అకౌంట్ ఆబ్జెక్ట్. దీంట్లో నేమ్ అండ్ ఫోన్ నంబర్ ఉంది. వీటిని ఎలా యాక్సెస్ చేస్తారు అంటే వాటెవర్ ఉందో డాట్ ఆ కీ ఏంటి ఇక్కడ నేమ్ ఆర్ అకౌంట్ డాట్ ఫోన్ నంబర్. ఇలా ఆ వాల్యూస్‌ని మీరు డైరెక్ట్‌గా యాక్సెస్ చేయొచ్చు. మ్యాప్‌లో మనం అలా యాక్సెస్ చేయలేం. ఆబ్జెక్ట్‌లో డైరెక్ట్‌గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈవెన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం చేసేది అదే. అకౌంట్ డాట్ నేమ్, అకౌంట్ డాట్ ఫోన్ నంబర్ అని. లేదు ఇలా కూడా ఇబ్బందవుతది అనుకుంటే ఫోన్ నంబర్‌కి అండ్ నేమ్‌కి ఇండివిడ్యువల్ వేరియబుల్స్ డిక్లేర్ చేయండి. ఆ డిక్లేర్ చేసిన వేరియబుల్స్‌ని ఇక్కడ డేటా అసైన్‌మెంట్ చేయండి. బట్ నా సజెషన్ ఈ మ్యాప్ యూజ్ చేయండి. అది చాలా బెస్ట్ థింగ్. సో, డేటా రిట్రీవల్‌కి వైర్ డెకరేటర్ అయితే యూజ్ చేసుకున్నాం. అండ్ హ్యాండిల్ చేంజ్ ఒకటుంది. మరి ఇప్పుడు డేటా అప్డేట్ ఎలా? సో, డేటా అప్డేట్ ఇక్కడ 2 సినారియోస్ ఉన్నాయి అగైన్. మీరు సింపుల్‌గా ఆ అకౌంట్ డేటాని అప్డేట్ చేయాలి అనుకుంటే, ఇక్కడ ఈ అప్డేట్ రికార్డ్ ఉంది కదా! ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటి ఇంతకుముందు ఎలా అయితే క్రియేట్ రికార్డ్ ఏపీఐ యూజ్ చేసామో, అలానే ఈ అప్డేట్ రికార్డ్ ఏపీఐ అన్నమాట. దీంట్లో కావాల్సిన డేటా పాస్ చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ వన్. లేదు అప్డేట్ టైమ్‌లో కూడా సర్టెన్ కస్టమ్ లాజిక్ పెర్ఫార్మ్ చేయాలి అనుకున్నప్పుడు, అగైన్ దానికి కూడా మీరు అపెక్స్ మెథడ్ అయితే క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద సిట్యుయేషన్. మీరు ఈ అప్డేట్ రికార్డ్ అయినా యూజ్ చేయొచ్చు. లేదా మీ ఓన్ వాటెవర్ కావాల్సిన అపెక్స్ మెథడ్ ఉందో మీకు కావాల్సిన లాజిక్‌తోని పెర్ఫార్మ్ చేసుకోవచ్చు. సో, డిపెండ్స్ ఆన్ ద సిట్యుయేషన్ అన్నమాట. మనకిక్కడ క్రియేట్ రికార్డ్, అప్డేట్ రికార్డ్, గెట్ డేటా అండ్ డిలీట్ ఈ 4 యాక్షన్స్ రిలేటెడ్ ఉన్నాయి. బట్ ఎక్కువ కాంప్లెక్సిటీ ఎక్కువ కస్టమైజేషన్ మనం పెర్ఫార్మ్ చేయలేమనమాట. అప్పుడు మనం అపెక్స్ ఎళ్ళాలి. అపెక్స్‌లో మనకు కావాల్సిన లాజిక్ అంతా రాయాలి. అండ్ దెన్ ఆ అపెక్స్ మెథడ్స్‌ని ఎల్‌డబ్ల్యూఎస్‌లో యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం చేయొచ్చు. బట్ యాస్ ఆఫ్ నౌ ఐ డోంట్ థింక్ మనం ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు. మీరు క్రియేట్ రికార్డ్ ఎలా అయితే యూజ్ చేసారో అలానే దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి. క్రియేట్ రికార్డ్ ఎలా అయితే ఇంతకుముందుకు యూజ్ చేసామో అలానే రికార్డ్ ఇన్‌పుట్ అని క్రియేషన్ చేసాం. తర్వాత మనకు కావాల్సిన ఫీల్డ్స్‌ని డేటా మ్యాపింగ్ చేసుకున్నాం. సేమ్ క్రియేట్ రికార్డ్, అప్డేట్ రికార్డ్ డిఫరెన్స్ ఏం లేదు. క్రియేట్ రికార్డ్ డేటా ఇన్సర్ట్ చేస్తుంది. అప్డేట్ రికార్డ్ అప్డేట్ చేస్తుంది. ఎనీవే మనం అపెక్స్‌లోనే ఉన్నాం కాబట్టి లెట్స్ గో టు అపెక్స్. మనకు చాట్‌జీపీటీలో అపెక్స్ ఇంకో కోడ్ కూడా ఇచ్చింది. ఐ థింక్ లెట్స్ హియర్ రైట్. సో, ఇంకో మెథడ్ అగైన్ ఈ మెథడ్ చూడండి. దీనికి ఆరా ఎనాబిలిటీ ఉంది. క్యాచబుల్ ట్రూ లేదు. ఎందుకు క్యాచబుల్ ట్రూ లేదు? బికాజ్ ఈ మెథడ్‌ని మనం వైర్ మెథడ్‌లో యూజ్ చేయట్లేదు. అండ్ దీంట్లో డీఎంఎల్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నాం. డీఎంఎల్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నారు అంటే బై డిఫాల్ట్‌గా మీరు వైర్ మెథడ్‌లో ఆ మెథడ్స్‌ని యూజ్ చేయలేరు. వైర్ డెకరేటర్‌లో గుర్తుంచుకోండి. సో, డీఎంఎల్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ చూస్తే చాలా బేసిక్ కోడ్ వచ్చింది. బట్ మేబీ మీరు ఇక్కడ ఇంకా డేటా మానిప్యులేషన్స్, కస్టమైజేషన్స్ రావాలి అనుకుంటే ఇక్కడ అగైన్ ఆ లాజిక్ అంతా రాయాల్సి ఉంటుంది. అండ్ లాజిక్ రాయాలి. అండ్ ఇక్కడ ట్రై క్యాచ్ కూడా మిస్ అయిపోయింది. రైట్. ట్రై క్యాచ్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ట్రిగ్గర్‌లో మీరేదైతే బిల్డ్ చేసిన లాజిక్ ఉందో ఇక్కడ కూడా అదే లాజిక్. మేబీ ఇప్పుడు ఇక్కడ అకౌంట్ అప్డేట్ అవుతుంది కదా! ఈ అకౌంట్ అప్డేట్ అవ్వగానే దీని అండర్‌లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ అప్డేట్ కావాలి. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? ఈ అకౌంట్ అప్డేట్ అవ్వగానే అకౌంట్ ఐడీ యూజ్ చేసుకొని చిల్డ్రన్ రికార్డ్స్ డేటా ఫెచ్ చేయాలి. విచ్ మీన్స్ కాంటాక్ట్ డేటా ఫెచ్ చేయాలి. డేటా ఫెచ్ చేసిన తర్వాత కాంటాక్ట్ డేటా మ్యాపింగ్ చేయాలి. ఎలా మ్యాపింగ్ చేస్తాము? అకౌంట్‌లో ఉన్న డేటాతోని మ్యాపింగ్ చేస్తాం. మ్యాపింగ్ చేసిన తర్వాత ఆ కాంటాక్ట్ డేటాని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇది ట్రిగ్గర్ సినారియోనే కదా! జస్ట్ ఏంటంటే ఇప్పుడు అకౌంట్ డేటా అనేది ఎల్‌డబ్ల్యూఎస్ నుంచి వస్తుందన్నమాట. ఒకటే డిఫరెన్స్. సో, లాజిక్ మీరు ట్రిగ్గర్‌లో ఏదైతే రాసారో అదే ఎక్కడైనా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. సో, ఇప్పుడు ఈ మెథడ్‌ని కూడా మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, లెట్స్ గో టు వీఎస్ కోడ్. ఇంపోర్ట్. సో, అప్డేట్ అకౌంట్ ఏదైతే మెథడ్ ఉందో ఆ మెథడ్‌ని కూడా నేను ఇంపోర్ట్ చేశాను. గెట్ అకౌంట్ ఫ్రమ్ కాంటాక్ట్ అనేది డేటా రిట్రీవల్‌కి యూజ్ అవుతుంది.
హ్యాండిల్ చేంజ్ అనేదేమో ఇన్పుట్ ఆన్ చేంజ్ ఈవెంట్. అండ్ ఈ హ్యాండిల్ సేవ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇక్కడ మీరు చూడండి. ఇదొక ఆన్ క్లిక్ బటన్. బటన్ మీద యూజర్ క్లిక్ చేసినప్పుడు హ్యాండిల్ సేవ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ హ్యాండిల్ సేవ్ లోపల మనం ఏదైనా లాజిక్ పర్ఫార్మ్ చేయొచ్చు. విచ్ మీన్స్ కాలింగ్ చేయడం. సో అగైన్ అండ్ మీరు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డాట్ దెన్ డాట్ క్యాచే ఉంది. అసింక్ అండ్ అవైట్ లేదు. మీకు డాట్ దెన్ డాట్ క్యాచే ఈజీగా అనిపిస్తే డాట్ దెన్ డాట్ క్యాచ్ యూజ్ చేయండి. చాలా బెస్ట్, ఏం ఇబ్బంది ఉండదు. లేదు అసింక్ అండ్ అవైట్ కావాలి అనుకున్నప్పుడు అసింక్ అండ్ అవైట్ అయినా యూజ్ చేయండి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు అప్డేట్ అకౌంట్ ఉంది. అండ్ ఇక్కడ అప్డేట్ అకౌంట్‌లో మనం ఏసీసీ అనే ఒక వేరియబుల్‌ని, పారామీటర్‌ని యాక్సెప్ట్ చేస్తున్నాం. అదే పారామీటర్‌ని ఇక్కడ పాస్ చేస్తున్నాం. దీంట్లో డేటా ఎక్కడి నుంచి వస్తుంది? మనకు అకౌంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఆబ్జెక్ట్‌లో మనకు కావాల్సిన డేటా ఉంటుంది. అదే ఆబ్జెక్ట్‌ని మనం పాస్ చేసుకుంటున్నాం. రైట్? సేవ్. డిప్లాయ్. సంథింగ్ ఏదో ఇష్యూ వచ్చింది. సో, ఇప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు కొంచెం ఈ టెర్మినల్‌ని పెద్దగా చేసుకోండి. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ చూడండి. అనేబుల్ టు ఫైండ్ అపెక్స్ యాక్షన్ మెథడ్ రిఫరెన్స్ టు ఫస్ట్ క్లాస్ అప్డేట్ అకౌంట్. ఈ అప్డేట్ అకౌంట్ అనేది ఏదైతే ఉందో మనం ఇక్కడ యాడ్ చేసామో ఇది ఫైండ్ ఔట్ అవ్వట్లేదంట. సో, దాని వల్లనే మనకి ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వచ్చింది. లెట్స్ గో టు డెవలపర్ కన్సోల్ అండ్ క్లిక్ సేవ్. రైట్? సేవ్ అయింది కదా! ఇప్పుడు మళ్ళీ డిప్లాయ్‌మెంట్. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా డేటా మనకు కావాల్సిన కాంపోనెంట్ డిప్లాయ్ అయిపోయింది. అండ్ మనం ఐ థింక్ థర్డ్ కాంపోనెంట్ కదా ఇది. సో, మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ అకౌంట్‌లో నుంచి ఈ కాంపోనెంట్‌ని రిమూవ్ చేయాలి. ఇక్కడ వర్కౌట్ అవ్వదు అది. ఎడిట్ పేజ్. చూడండి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే బేసిక్‌గా మనకు కావాల్సిన ఆ ఐడీ సరిగ్గా పాస్ అయ్యి ఉండకపోవచ్చు. ఎనీవే ఇక్కడ నుంచి నేను తీసేస్తా. అండ్ ఒకసారి మళ్ళీ రిఫరెన్స్ చూసుకుందాం. షో టోస్టా? ఓకే. హ్యాండిల్ షో టోస్ట్ కాబట్టి లెట్స్ యాడ్ హ్యాండిల్ షో టోస్ట్. హ్యాండిల్ షో టోస్ట్ అండ్ డిప్లాయ్. రిమైనింగ్ అన్నీ ఓకే. ఐ డోంట్ థింక్ ఎనీ ఇష్యూస్. డిప్లాయ్ అయింది. సో, ఇప్పుడు కాంటాక్ట్ పేజ్‌లోకెళ్ళి ఈ కాంపోనెంట్‌ని కాంటాక్ట్‌లో యాడ్ చేసుకుందాం. ఎడిట్ పేజ్. ఐ థింక్ థర్డ్ కాంపోనెంట్ అది. లెట్స్ యాడ్ థర్డ్. కెనాట్ రీడ్ ప్రాపర్టీ ఆఫ్ నేమ్ అంట. సంథింగ్ ఏదో ఎర్రర్ వచ్చింది. చూసుకుందాం. ఫస్ట్ అయితే యాడ్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మన కాంపోనెంట్‌ని లోడ్ చేసి చూసుకుందాం. చూడండి. కెనాట్ రీడ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అన్‌డిఫైన్డ్ నేమ్. ఏదైతే నేమ్ అనే ఒక ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీని రీడ్ చేయలేకపోతుంది. సో, దాని వల్లనే ఎర్రర్ వచ్చిందంట. ఇక్కడ నేమ్ అనేది ఎక్కడుందో ప్రాపర్టీ మనం చూసుకుందాం. ఇక్కడ నేమ్ అనేది ఎక్కడ యూజ్ చేసామంటే ఇక్కడ యూజ్ చేసాం. చూడండి. ఇక్కడ అకౌంట్ డాట్ నేమ్, అకౌంట్ డాట్ ఫోన్ నంబర్ అది మనం యాక్సెస్ చేస్తున్నాం. బట్ ఇక్కడ మనకు అకౌంట్ అనేది బ్లాంక్ ఉంటుంది. అండ్ డేటా మనకు కరెక్ట్‌గా వస్తుందా? అది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఒకసారి అపెక్స్ మెథడ్‌లో చూసుకుందాం. ఏమేం పాస్ చేస్తున్నాం మనం? నేమ్ అండ్ ఫోన్. ఫైన్. నేమ్ అండ్ ఫోన్ ఇది. ఓకే. అండ్ ఇంకెక్కడైనా నేమ్‌ని యూజ్ చేసుకుంటున్నామా? ఏం యూజ్ చేయట్లేదు. అకౌంట్ రైట్. ఇక్కడ నేను
name and phone. సో డిఫాల్ట్ వాల్యూస్ నేను బ్లాంక్ పెట్టేసా. మేబీ ఇన్ కేస్ అది ఆ వాల్యూస్ లేకపోవడం వల్ల ఏదైనా ఎర్రర్ చూపిస్తుందేమో అనేసి. ఇన్ కేస్ ఎందుకంటే మనం డైరెక్ట్‌గా ఇక్కడ అకౌంట్ డాట్ నేమ్, అకౌంట్ డాట్ ఫోన్ నంబర్ అని యాక్సెస్ చేస్తున్నాం కదా! సో యాక్చువల్‌గా అక్కడ అకౌంట్ డాట్ నేమ్, అకౌంట్ డాట్ ఫోన్ నంబర్ లేదు. సో అది ఏమైనా ఇష్యూ చూపించి ఎర్రర్ రావచ్చు. చూడండి అదే ఇష్యూ అనుకుంటా. సో లెట్స్ అప్డేట్ చేంజ్డ్ అండ్ క్లిక్ సక్సెస్ఫుల్లీ అకౌంట్ అప్డేటెడ్ అండ్ రిఫ్రెష్. అకౌంట్ అయితే అప్డేట్ అయిపోయింది. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు ఫార్మ్స్ అన్నమాట. జస్ట్ సో టోటల్ ఎన్ని వేస్ ఉన్నాయి? ఫస్ట్ ఒకటి మీరు కాంపోనెంట్ లైబ్రరీ క్లోజ్ అయింది అనుకుంటా. కాంపోనెంట్ లైబ్రరీ. ఇక్కడ మనకున్న స్ట్రెయిట్ ఫార్వర్డ్ వేలో ఆ లైట్నింగ్ రికార్డ్ ఫామ్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ ఫార్మ్ నమ్మకపోతే కొంచెం కస్టమైజేషన్, డేటా మ్యాపింగ్ కావాలి అనుకున్నప్పుడు మీరు మీ ఓన్‌గా ఫార్మ్‌ని బిల్డ్ చేసి అండ్ ఇక్కడున్న క్రియేట్ రికార్డ్ ఏదైతే ఏపీఐ ఉందో ఆ క్రియేట్ రికార్డ్ ఏపీఐని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ వే. అండ్ థర్డ్ వే వచ్చేసి అపెక్స్ మెథడ్. సో మేబీ మీరు ఆ రికార్డ్ క్రియేషన్‌తో పాటు సమ్ అదర్ లాజిక్ పెర్ఫార్మ్ చేయాలి అనుకుంటున్నారు. సమ్ అదర్ రిలేటెడ్ రికార్డ్స్ మీద లాజిక్ పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు విల్ గో టు క్రియేట్ రికార్డ్ కాకుండా అపెక్స్ అన్నమాట. ఎందుకంటే అపెక్స్‌లో మనకు కావాల్సింది ఎవ్రీథింగ్ డేటా మానిప్యులేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ లాజిక్ మనకు పెర్ఫార్మ్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ సినారియో. సేమ్ అప్డేట్ సినారియోలో కూడా మీరు ఫస్ట్ లైట్నింగ్ రికార్డ్ ఎడిట్ ఫార్మ్ అయినా యూజ్ చేయొచ్చు. లేదా ఇక్కడున్న అప్డేట్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ అప్డేట్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ డేటా రిట్రీవల్ చేయాలి. ఆ డేటా రిట్రీవల్ ఎలా అనేది పాయింట్ ఇక్కడ. మేబీ డేటా రిట్రీవల్ రికార్డ్ ఐడీ బేస్ చేసుకున్నా లేదా డేటా రిట్రీవల్ సమ్ ఫీల్డ్ వాల్యూ బేస్ చేసుకున్నా అనేసి డిపెండ్ అన్నమాట. ఇప్పుడు ఇదే మనం బిల్డ్ చేసిన కాంపోనెంట్ ఉంది కదా! దీన్ని ఇంకో సినారియోలో యూజ్ చేయొచ్చు. లెట్స్ కన్సిడర్ మనం ఏమన్నామంటే సేమ్ కాంపోనెంట్ ఇప్పుడు నేను అకౌంట్‌లో పెట్టేస్తాను. రైట్? ఇప్పుడు ఈ అకౌంట్ ఉంది కదా! యూజర్ ఏమన్నాడంటే ఈ అకౌంట్ అండర్‌లో వాటెవర్ కాంటాక్ట్స్ ఉన్నాయో నేను ఆ కాంటాక్ట్స్‌ని ఎడిట్ చేయాలి అనుకుంటున్నా. బట్ నాకేం చేయండి అంటే మీరు నేను ఆ కాంటాక్ట్ నేమ్ ఎంట్రీ చేస్తా. ఆ కాంటాక్ట్ నేమ్ ఎంట్రీ చేస్తాను. ఆ నేమ్ ఎంట్రీ చేయగానే ఆ నేమ్‌కి మ్యాచ్ అయ్యే వాటెవర్ కాంటాక్ట్ ఉందో ఆ కాంటాక్ట్‌ని ఫార్మ్‌లో చూపించండి. దెన్ నేను ఆ కాంటాక్ట్స్‌ని అప్డేట్ చేసుకుంటా. సో, పేరెంట్ లోపల చిల్డ్రన్ అనేది ఎడిటింగ్ అనేది సినారియో. ఇది మోస్ట్‌లీ మనం ఫ్లోలో చేయలేము. ఇది ఎల్‌డబ్ల్యూఎస్‌లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. అది రావాలంటే ఎలా? అతనేమంటున్నాడు, నాకు ఫస్ట్ ఒక ఫీల్డ్ ఇవ్వండి. ఆ ఫీల్డ్ లోపల నేను కాంటాక్ట్ నేమ్ ఎంట్రీ చేస్తా. నేను ఎంట్రీ చేసే నేమ్‌ని బేస్ చేసుకొని మీరు కాంటాక్ట్‌ని రిట్రీవ్ చేయండి. అండ్ రిట్రీవ్ చేసి నాకు ఫార్మ్‌లో చూపించండి. అండ్ ఆ ఫార్మ్‌లో నేను డేటా కావాల్సిన వాటెవర్ చేంజెస్ నేను చేసి నేను అప్డేట్ చేసుకుంటా. ఈ సినారియో కూడా మనం చేయొచ్చు. సో, దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. జస్ట్ దానికి ఏంటి అంటే, మనము ఒకటి ఇన్‌పుట్ ఫీల్డ్ ఎక్స్‌ట్రా పెట్టుకుంటాం. ఏది నేమ్‌ని యాక్సెప్ట్ చేయడానికి. యూజర్ ఇంతకుముందుకి డేటా ఎలా రిట్రీవ్ చేసాము? రికార్డ్ ఐడీ బేస్ చేసుకొని డేటా రిట్రీవ్ చేసాం. ఇప్పుడు నేమ్ ఫీల్డ్ యూజ్ చేసుకొని. అదే ఒకటే డిఫరెన్స్ అన్నమాట. కాంటాక్ట్ నేమ్ then show the in ఇలా. సో, ఏదైనా ఒక ఫీల్డ్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. వాళ్ళు ఎంట్రీ చేసిన తర్వాత దాన్ని ఫీల్డ్ బేసుకొని డేటా రిట్రీవల్ చేయమంటారు. అండ్ దెన్ మనకు కావాల్సిన రిట్రీవల్ చేసిన డేటాని అప్డేట్ చేయాలి. సో, ఇక్కడ కూడా మళ్ళీ మనకు కావాల్సిన వాటెవర్ ఆ అపెక్స్ ఉందో అపెక్సే యూజ్ అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సిన గెట్ రికార్డ్స్ అయితే యూజ్ అవ్వదు. సో, ఫస్ట్ అపెక్స్ కావాలి కాబట్టి అగైన్ లెట్స్ కాపీ అపెక్స్. కాపీ అండ్ లెట్స్ గో టు హియర్ అండ్ చూడండి. ఆర్ ఎనేబుల్డ్ క్యాచబుల్ ట్రూ. ఎందుకు మళ్ళీ క్యాచబుల్ ట్రూ పెట్టాం మనం అంటే బికాస్ ఈ మెథడ్ డేటా రిట్రీవల్ కదా! అండ్ డేటా రిట్రీవల్ అంటే మనం చేయాల్సింది ఏంటి? సో, సింపుల్ థింగ్ మనం బేసిక్‌గా డేటాని రిట్రీవల్ చేస్తున్నాం వైర్ మెథడ్ యూజ్ చేసి. ఐ థింక్ ఇక్కడ చాట్‌జీపీటీ కొంచెం మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంది. ఇక్కడ అకౌంట్‌ని రిట్రీవల్ చేస్తుంది. మనకు కావాల్సింది ఏంటంటే కాంటాక్ట్ డేటా. కాంటాక్ట్‌ని మనం ఫార్మ్‌లో చూపించాలనుకుంటున్నాం. నాట్ అకౌంట్. ఒకసారి క్లారిటీ చెప్పేద్దాం. సో, సినారియో ఈస్ అకౌంట్ పేజ్ when user
contact name in input field, contact related to that name and update. ఇక్కడ చూస్తే మీరు చూడండి ఆ మెథడ్ మనకు అకౌంట్ రిటర్న్ చేస్తుంది. మనకి ఏం రిటర్న్ చేయాలి? ఇక్కడ మనకి ఏదైతే నేమ్ ఉందో ఆ కాంటాక్ట్ ని బేస్ చేసుకొని కాంటాక్ట్ రిటర్న్ కావాలి. అందుకోసం చూడండి ఒక్కోసారి అంత సైక్ బిహేవ్ అవుతుంది అని చెప్పా కదా! ఇక్కడ చూడండి. గెట్ కాంటాక్ట్ అని చెప్పింది. బట్ ఇక్కడ క్వెరీ రాయలేదు. ఆ క్వెరీ మళ్ళీ మనల్ని రాసుకోమంటుంది. ఆ మాత్రం దానికి ఇంకా చాట్‌జీపీటీ. సో, అందుకే మనం కొంచెం ప్రొయాక్టివ్‌గా ఉండాలి. ప్రొయాక్టివ్‌గా ఉండి అది ఇచ్చేది కరెక్ట్‌గా ఉందా లేదా అని అబ్జర్వ్ చేయాలి. చూడండి ఇక్కడ బానే రాసింది. ఇక్కడ అకౌంట్ ఐడీ అసలు అవసరమే లేదు. అకౌంట్ ఐడీ ఎందుకు? మనం కాంటాక్ట్ నేమ్ యూజ్ చేసుకొని కాంటాక్ట్ డేటా ఫెచ్ చేయమని చెప్తున్నాం. ఇది అకౌంట్ ఐడీ కూడా తీసుకుంటుంది. అండ్ డేటాని రిట్రీవ్ చేసుకోండి అంటుంది. రిట్రీవ్ చేసిన తర్వాత దాన్ని రిటర్న్ చేయంటుంది. అది ఈ రెస్పాన్స్ చూద్దాం. ఈ రెస్పాన్స్‌లో మళ్ళీ అకౌంట్ ఐడీ యాక్సెప్ట్ చేసింది. బట్ కాంటాక్ట్ నేమ్ తీసుకుంది. ఓకే. ఓకే. మేబీ ఇక్కడ అకౌంట్ ఐడీ కూడా యూజ్ చేసుకుందాం. ఎందుకంటే పేరెంట్ అకౌంట్ ఐడీ ఉండాలి కదా! సో, అందుకోసమని. ఇప్పుడు నేనైతే ఇది యూజ్ చేసుకుంటా. అక్కడ కోడ్ కాపీ లేదు. సో, లెట్స్ ప్రిఫర్ దిస్ వన్. సో, అందుకే చాట్‌జీపీటీ బ్లైండ్‌గా మనం యూజ్ చేయలేం. ఫస్ట్ మనం కొంచెం అనలైజ్ చేయాల్సింది. ఈ మెథడ్. సో, కాపీ అండ్ రిమూవ్ దిస్ మెథడ్ అండ్ పేస్ట్. సో, చూడండి అకౌంట్ ఐడీ, కాంటాక్ట్ నేమ్. సో, మేబీ అకౌంట్ ఐడీ బెటర్‌గానే యూజ్ చేస్తుంది. ఎందుకంటే వాటెవర్ ఆ కాంటాక్ట్ నేమ్ ఉందో సేమ్ అదే నేమ్‌తోని వేరే అకౌంట్ అండర్‌లో కూడా కాంటాక్ట్ ఉంటే మనకి ఇబ్బందవుద్ది కదా! సో, అందుకే అకౌంట్ ఐడీ కూడా యూజ్ చేస్తుంది. బెస్ట్ థింగ్ ఇది. ఫైన్ యాక్సెప్ట్ చేయొచ్చు. సో, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, టైటిల్ ద కాంటాక్ట్ వేర్ అకౌంట్ ఐడీ ఈక్వల్స్ టు అకౌంట్ అండ్ నేమ్ లైక్ కాంటాక్ట్ నేమ్. ఇక్కడ లైక్ అనే ఒక కీవర్డ్‌ని యూజ్ చేస్తుంది. ఇది ప్యాటర్న్ మ్యాచ్ చేస్తుంది. ఎగ్జాక్ట్‌గా చెక్ చేయదు. ప్యాటర్న్ మ్యాచ్ చేస్తుంది. అండ్ ఆ వాటెవర్ ఆ కాంటాక్ట్ ఉందో ఆ కాంటాక్ట్‌ని రిటర్న్ చేస్తుంది. దాని తర్వాత మనకు కావాల్సిన ఎల్‌డబ్ల్యూసీ. సో, అది కాపీ కంప్లీట్. కార్డ్ నుంచి ఇక్కడికి లెట్స్ గో టు బిఎస్ కోడ్. రైట్. సో, ఇక్కడ చూడండి మనకు లైట్నింగ్ కార్డ్ ఏదైతే ఉందో ఈ లైట్నింగ్ కార్డ్ అనేది జస్ట్ ఒక కార్డ్ సెక్షన్ లాంటిది. సో, ఇక్కడ మనకు ఇన్‌పుట్ సెట్ చేస్తుందన్నమాట. ఇన్‌పుట్ సెట్ ఏమేమున్నది? ఒకటి కాంటాక్ట్ నేమ్ కోసం ఉంది. అండ్ ఇక్కడ బటన్ అన్నమాట. సో, యూజరు ఈ దీంట్ లోపల కాంటాక్ట్ నేమ్ ఎంటర్ చేసి ఈ బటన్‌ని క్లిక్ చేస్తారు. ఈ బటన్ క్లిక్ చేయగానే మనం ఇక్కడ హ్యాండిల్ సెట్ అనే ఒక ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. రైట్. ఆ హ్యాండిల్ సెట్ అనే ఫంక్షన్‌లో మనం ఇప్పుడు డిఫైన్ చేసిన ఈ అపెక్స్ మెథడ్‌ని కాల్ చేస్తాం. ఈ అపెక్స్ మెథడ్‌ని కాల్ చేసి మనకు కావాల్సిన కాంటాక్ట్ నేమ్‌ని అండ్ అకౌంట్ ఐడీని పాస్ చేస్తే మనకు కావాల్సిన డేటా రిట్రీవల్ చేస్తుంది. సో, దీని రిలేటెడ్ జేఎస్ కోడ్ కాపీ చేసుకుందాం. అండ్ గుర్తుంచుకోండి కాపీ పేస్ట్ చేయడం కూడా అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే చాట్‌జీపీటీ బిహేవ్ చేసి మీకు ఇప్పుడు మనం చూపించినట్టు అంత డిఫరెంట్‌గా చేస్తుంది. ఒక్కొక్కసారి అయితే ఇంకా దాని బదులు మన ఓన్ కోడ్ చేసుకోవడం చాలా బెస్ట్ అనిపిస్తది. సో, రికార్డ్ ఐడీ మన దగ్గర ఒక వేరియబుల్ ఉంది. కాంటాక్ట్ నేమ్, కాంటాక్ట్, నో రిజల్ట్ అని సంథింగ్ ఏదో ఒక వేరియబుల్ తీసుకుంది. ఫస్ట్ థింగ్ అయితే మనం ఇక్కడ చూడండి. హ్యాండిల్ నేమ్ చేంజ్. ఇది ఒక ఇన్‌పుట్ ఫీల్డ్. ఇన్‌పుట్ ఆన్ చేంజ్ ఈవెంట్ అన్నమాట. ఇది యూజరు కాంటాక్ట్ నేమ్ ఎంట్రీ చేస్తారు కదా! నేమ్ ఎంట్రీ చేయగానే మనకు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఈ ఫంక్షన్‌లో ఏం చేస్తున్నాం? కాంటాక్ట్ నేమ్ అని ఒక మన దగ్గర వేరియబుల్ ఉంది కాబట్టి యూజర్ ఏదైతే కాంటాక్ట్ నేమ్ ఎంట్రీ చేస్తున్నారో ఆ కాంటాక్ట్ నేమ్‌ని దీంట్లో స్టోర్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ వన్స్ యూజర్ డేటా ఎంట్రీ చేసిన తర్వాత మనం హ్యాండిల్ సెట్స్ అనే ఈ బటన్ ఉంది కదా! ఈ బటన్ సెట్స్ అనే బటన్ ఇది క్లిక్ చేయగానే ఆన్ క్లిక్ ఈవెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయి అక్కడ ఆన్ సెట్స్ అనేది పెర్ఫార్మ్ అవుతుంది. రైట్. ఆన్ క్లిక్, ఆన్ చేంజ్ ఏంటి? బేసిక్‌గా మనకి హెచ్‌టీఎంఎల్‌లో ఉన్న ఈవెంట్స్ అన్నమాట. ఇన్‌పుట్ ఫీల్డ్ మీద ఆన్ చేంజ్ ఉంటుంది.
మీద ఆన్ క్లిక్ ఉంటుంది. సో, బటన్ మీద క్లిక్ చేయగానే ఈ హ్యాండిల్ సెర్చ్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఈ హ్యాండిల్ సెర్చ్ ఫంక్షన్‌లో ఏమవుతుందో చూడండి. థిస్ డాట్ కాంటాక్ట్ ఈక్వల్స్ టు నల్. ఇక్కడ కాంటాక్ట్ ఇక్కడ ఉంది కదా! ఇది దాన్ని నల్ చేస్తుంది. ఇన్ కేస్ ఏదైనా డేటా ఆల్రెడీ ఉంటే దాన్ని బ్లాంక్ చేస్తుంది. అండ్ నో రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫాల్స్ చేస్తుంది. నో రిజల్ట్ అనేది మేబీ సమ్ ఎర్రర్ మెసేజ్, సక్సెస్ మెసేజ్ చేయడం కోసం మాత్రమే అది యూజ్ చేసి ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూడండి దిస్ డాట్ కాంటాక్ట్ నేమ్. ఇది కైండ్ ఆఫ్ వాలిడేషన్ అంటారు. ఫ్రంట్ ఎండ్ వాలిడేషన్. ఇక్కడ ఏం చేశారంటే మనం గెట్ కాంటాక్ట్ ఏదైతే ఉందో అది పర్ఫార్మ్ చేసే ముందు మనము అపెక్స్‌లో డిఫైన్ చేసిన ఆ మెథడ్‌ని మనం ఎలా కాల్ చేస్తున్నాం? కాంటాక్ట్ నేమ్ ఏదైతే ఉందో అది పాస్ చేసి కాల్ చేయాలనుకుంటున్నాం. అసలు యూజర్ కాంటాక్ట్ నేమే ఎంట్రీ చేయకుండా డైరెక్ట్ సెర్చ్ అని క్లిక్ చేస్తే ఆ అపెక్స్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతే ఎర్రర్ రిటర్న్ అవుతుంది కదా! డేటా ఏం రిటర్న్ అవ్వదు. సో, ఇక్కడ ఏం చేసిందంటే చాట్‌జీపీటీ ఇఫ్ కండిషన్ యాడ్ చేసి థిస్ డాట్ కాంటాక్ట్ నేమ్ ఎక్స్‌క్లమేషన్ మార్క్ అంటే నాట్. సో, ఇది బ్లాంక్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ బ్లాంక్ ఉంటే ప్లీజ్ ఎంటర్ ద కాంటాక్ట్ నేమ్ అని ఒక ఎర్రర్ టోస్ట్ చూపిస్తుంది. సో, ఒక టోస్ట్ చూపిస్తుంది. దిస్ డాట్ షో టోస్ట్ అండ్ హ్యాండిల్ షో టోస్ట్. సో, ఒకవేళ నేమ్ లేకపోతే ఈ ఎర్రర్ చూపిస్తుంది. ఇంక అక్కడి నుంచి ఏమి ఎగ్జిక్యూట్ అవ్వదు. రిటర్న్ అంటే ఏంటి? ఇక్కడికి రాగానే ఇక్కడ నుంచి పైనకెళ్ళిపోతుంది. దీని అండర్‌లో ఉన్న కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకవేళ కాంటాక్ట్ నేమ్ ఉంటే ఈ గెట్ కాంటాక్ట్ ఏదైతే ఉందో అది పర్ఫార్మ్ అవుతుంది. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి డేటా రిట్రీవలే చేస్తున్నాం. ఇది గెట్ కాంటాక్ట్ అనేది. బట్ వైర్ మెథడ్ యూజ్ చేయట్లేదు. ఎందుకు మరి వైర్ మెథడ్ యూజ్ చేయట్లేదు? బేసిక్‌గా డేటా రిట్రీవల్ చేసినప్పుడు వైర్ మెథడ్ యూజ్ చేసుకోవాలి కదా! మంచి రిజల్ట్స్ ఉంటుంది అండ్ అడ్వాంటేజెస్ ఉన్నాయనేసి మనము ఇంతకుముందు మాట్లాడాం. బట్ ఇప్పుడు ఎందుకు ఇక్కడ యూజ్ చేయట్లేదు అంటే వాటెవర్ ఆ వైర్ మెథడ్ ఉందో అది ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకు ఆ కాంపోనెంట్ రెండర్ అయ్యేటప్పుడు కాంపోనెంట్ లోడ్ అయ్యే టైంలో ఆటోమేటిక్‌గా వైర్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ మనం ఇప్పుడు ఈ డేటాను ఎప్పుడు రిట్రీవల్ చేయాలనుకుంటున్నాం? యూజరు ఒక సబ్మిట్ బటన్ ఉంది. ఆ సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఈ డేటాని రిట్రీవ్ చేయాలనుకుంటున్నాం. సో, ఈ సిట్యుయేషన్స్‌లో మనం వైర్ మెథడ్‌ని యూజ్ చేయలేము. ఎందుకంటే వైర్ మెథడ్ ఫంక్షన్‌ని దానంతట అదే కాల్ చేసుకుంటుంది. మనం కాల్ చేయడానికి కంట్రోల్ చేయలేమన్నమాట. సో, డేటా పేజ్ లోడ్ అవ్వగానే మీకు ఆటోమేటిక్‌గా కాల్ అవ్వాలి అంటే వైర్ మెథడ్. లేదు ఏదైనా యూజర్ యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తాడు. యూజర్ యాక్షన్ పెర్ఫార్మ్ చేయగానే ఈ డేటా రిట్రీవల్ కావాలి అంటే మీరు మీ ఓన్‌గా ఈ వైర్ మెథడ్ లేకుండా అపెక్స్ మెథడ్ ఏదైతే ఉందో ఆ అపెక్స్ మెథడ్‌ని కాల్ చేయాల్సి ఉంటుంది. సో, ఎనీవే అపెక్స్ మెథడ్‌ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి లెట్స్ ఇంపోర్ట్ అపెక్స్ మెథడ్. గెట్ కాంటాక్ట్ బై నేమ్ ఏదైతే ఉందో అది ఇంపోర్ట్ చేశా. అకౌంట్ ఐడీ అండ్ కాంటాక్ట్ నేమ్ ఈ రెండిటిని పాస్ చేస్తున్నా. అది పాస్ చేయగానే డాట్ డెన్ అంటే ఏంటి? సక్సెస్ కేస్. సక్సెస్ కేస్‌లో మనం ఏం చేస్తున్నాం? వాటెవర్ మన కాంటాక్ట్ డేటా వచ్చిందో ఆ కాంటాక్ట్ డేటాని మనం చూపించుకుంటున్నాం. ఇది మనకు దగ్గరున్న ఈ కాంటాక్ట్ ఏదైతే ఉందో ఈ కాంటాక్ట్ అనే ఆబ్జెక్ట్ లోపల దానికి అసైన్ చేస్తున్నాం. అండ్ ఒకవేళ ఎర్రర్ వస్తే మనకు కావాల్సిన వాటెవర్ రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్స్‌ని నో రిజల్ట్స్ అని పెట్టేస్తుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎర్రర్ వస్తే షో టోస్ట్ చేస్తుంది. అండ్ ఎవ్రీ టైమ్ ఇక్కడ స్టిక్కీ యాడ్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే చాట్‌జీపీటీకి తెలీదు కదా! మన దగ్గర షో టోస్ట్ లేదు. మన దగ్గర హ్యాండిల్ టోస్ట్, షో టోస్ట్ ఈవెంట్ అని మనం డిఫైన్ చేసుకున్నాం. సో, ఇది మీరు చూసుకోండి. నెక్స్ట్ హ్యాండిల్ చేంజ్ అనేది ఇక్కడ డేటా ఏదైతే ఉందో, ఇది మనం డేటా ఫెచ్ చేసాం. ఫెచ్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్, లాస్ట్ నేమ్ వాటెవర్ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అన్నిటిని చూపిస్తున్నాం. వీటిని యూజర్ ఎడిట్ చేసిన తర్వాత ఆ ఎడిట్ చేసే టైంలో వాల్యూస్‌ని మనం క్యాప్చర్ చేయాలి కదా! ఆన్ చేంజ్ ఈవెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా! సో, అందుకే హ్యాండిల్ చేంజ్ అనే ఆన్ చేంజ్ ఈవెంట్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. అండ్ మీరు ఇక్కడ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. టెంప్లేట్ ఇఫ్ ట్రూ అని ఒకటి ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఈ టెంప్లేట్ ఇఫ్ ట్రూ అనేది ఏంటి అంటే బేసిక్‌గా ఈ కాంటాక్ట్ అనేది ఒక వేరియబుల్. దీంట్లో డేటా ఉన్నప్పుడు మాత్రమే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అంతా చూపిస్తుంది యూఐలో. ఒకవేళ డేటా లేకపోతే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ యూఐలో కనిపించదు. అసలు ఆ యూఐయే కనిపించదు. కంప్లీట్ బ్లాంక్ ఉంటుందన్నమాట. అండ్ ఈవెన్ మీరిక్కడ చూడండి. ఒకవేళ కాంటాక్ట్స్ ఏం రిటర్న్ లేకపోతే, నో రిజల్ట్ అనేది మనము ఒక వేరియబుల్ తీసుకున్నాం ఆల్రెడీ. మీరు అబ్జర్వ్ చేస్తే నో రిజల్ట్ ఫాల్స్ పెట్టింది. అది ట్రూ ఎప్పుడు చేస్తుంది? డేటా ఏం రిజల్ట్ అవ్వకపోతే, అసలు కాంటాక్ట్సే లేకపోతే, మనం నో రిజల్ట్ ట్రూ పెట్టేస్తున్నాం. ట్రూ పెట్టేసి, నో కాంటాక్ట్ ఫౌండ్ విత్ థిస్ నేమ్ అనేసి ఒకటి ఇది చూపిస్తున్నాం. ఇదెప్పుడు కనిపిస్తుంది అంటే, నో రిజల్ట్ ట్రూ ఉన్నప్పుడు. అండ్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే, కాంటాక్ట్ డేటా ఉన్నప్పుడు. దీన్ని డైనమిక్ రెండరింగ్ అంటాము. ఇక్కడ టెంప్లేట్ అనేది ఒక ట్యాగ్ యూజ్ చేసి ఇఫ్ రెగ్యులర్‌గా మీరు జావా స్క్రిప్ట్‌లో
అపెక్స్‌లో ఈ ఇఫ్ కండిషన్స్ ఎలా అయితే యూజ్ చేస్తున్నారో ఇక్కడ కూడా అదే అన్నమాట. సింపుల్‌గా కాంటాక్ట్‌లో డేటా ఉంటే ఇది రెండర్ అవుతది. కాంటాక్ట్‌లో డేటా లేకపోతే అది రెండర్ అవ్వదు. అందుకోసం. ఫైన్. సో, అదొకటి. అండ్ ఐ థింక్ హ్యాండిల్ సేవ్, అప్డేట్ కాంటాక్ట్. మనం అప్డేట్ కాంటాక్ట్ రిలేటెడ్ కోడ్ అయితే ఇంకా యాడ్ చేయలేదు. సో, లెట్స్ యాడ్ అప్డేట్ కాంటాక్ట్. This one let's add it in here. Update. రైట్. ఇది మనం ఇంపోర్ట్ చేయాలి. సో లెట్స్ ఇంపోర్ట్ అప్డేట్. అండ్ ఆల్సో ఇక్కడ కాంటాక్ట్ ఉంది కదా, ఇది ఈక్వల్స్ టు నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్, ఈమెయిల్. రైట్, ఎందుకంటే మనకు ఎర్రర్స్ రాకూడదు కాబట్టి. కాంటాక్ట్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, టైటిల్ ఏమో. లెట్స్ రిమూవ్. రైట్. అండ్ దెన్ అదే డేటాని ఇక్కడ మనం చూపించుకుంటాం. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, డిఫరెన్సియేషన్ ఇంతకుముందు ఇప్పటికీ అంటే, ఇక్కడ యూజర్ ఫస్ట్ ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఉంది. ఆ ఇన్పుట్ ఫీల్డ్ లో ఏదో ఒక ఫీల్డ్ ఉంది. ఇక్కడ నేమ్ అని చెప్పా. మేబీ మీ కేసులో అది ఫోన్ నెంబర్ అయి ఉండొచ్చు, ఈమెయిల్ ఐడి అయి ఉండొచ్చు, లేదా ఒక ప్రొడక్ట్ ఐడి అయి ఉండొచ్చు, ప్రొడక్ట్ కేటగిరీ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. తను ఇన్పుట్ లో ఒక వాల్యూ ఎంటర్ చేసి సెట్ బటన్ క్లిక్ చేయగానే ఆ రిలేటెడ్ డేటా మనం రిట్రీవల్ చేసి చూపిస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే తను కాంటాక్ట్ నేమ్ ఎంటర్ చేస్తున్నాడు. ఆ అకౌంట్ రిలేటెడ్ చిల్డ్రన్ కాంటాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రిట్రీవల్ చేసి మనం ఫామ్ లో చూపిస్తున్నాం. అండ్ ఆ ఫామ్ ని అప్డేట్ చేసుకుంటున్నాం. అది మనకున్న సినారియో. సో ఇక్కడ మనం వైర్ డెకరేటర్ యూజ్ చేయట్లేదు. యూజర్ సెర్చ్ క్లిక్ చేయగానే మనం ఏదైతే అపెక్స్ మెథడ్ కాల్ చేస్తున్నామో అది మాన్యువల్ గా కాల్ చేస్తున్నాం, నాట్ విత్ ద హెల్ప్ ఆఫ్ వైర్ డెకరేటర్. వైర్ డెకరేటర్ ఎందుకు కాల్ చేయట్లేదంటే వైర్ డెకరేటర్ ఆటోమేటిక్ గా కాంపోనెంట్ లోడ్ అవ్వగానే అది లోడ్ అయిపోతుంది, డేటా రిట్రీవల్ చేసుకుంటుంది. సంథింగ్ ఎర్రర్, కాంటాక్ట్ కంట్రోలర్ అంట. సో రైట్, ఇది మనకు ఫస్ట్ క్లాస్ నవంబర్. మన క్లాస్ నేమ్ గుర్తుంచుకోండి, ఫస్ట్ క్లాస్ నవంబర్. అండ్ అగైన్ మళ్ళీ ఇంకొక ఎర్రర్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ రాంగ్, రాంగ్ స్పెల్లింగ్. డిప్లాయ్. యా, సక్సెస్ఫుల్లీ డిప్లాయ్డ్. సో ఎల్డబ్ల్యూసిలో పాయింట్ ఏంటి అంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్లీ. ఈ కాన్సెప్ట్స్ని మీరు చాలా క్లియర్గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకెక్కువ సినారియోస్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. చూడండి, మనకు అసలు 1 అవర్ కూడా సరిపోవట్లేదు ఒక చిన్న టాపిక్ని మాట్లాడడానికి. అదే అపెక్స్లో అయితే మనకు ఓ 40-45 మినిట్స్లో సరిపోయేది. మనకు కావాల్సిన ఎవ్రీ టాపిక్ మనం మాట్లాడుకునే వాళ్ళం అండ్ ఎక్స్ట్రా టైం కూడా ఉండేది. ఓకే, అండ్ సేవ్. రైట్, సేవ్ అయితే అయింది. లెట్స్ గో బ్యాక్. అయితే ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కాంపోనెంట్ లోడ్ అవుతుంది. లెట్ ఇట్ లోడ్. లోడ్ అవ్వలేదా, అయిందా? ఐ థింక్ ఇంకా యాడ్ అవ్వలేదు అనుకుంటా. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఎడిట్ పేజ్. రైట్, యాడ్ అయింది బట్ ఎందుకు మనకు కనిపించట్లేదు? ఓకే ఓకే ఓకే, నాకు కనిపించలేదు మరి. లెట్స్ చెక్ అగైన్. అదిగో, ఎక్కడ యాడ్ అయింది? రిఫ్రెష్.
ఏంటి ఇంత స్ట్రేంజ్ వేస్తుంది? సరే లాగౌట్ చేసి లాగిన్ చేసుకుందాం. బెటర్. మనకు అక్కడ ఎడిట్ పేజ్ లో మాత్రం చూపిస్తుంది, ఇక్కడ చూపించట్లేదు ఏంటో. సరే, అకౌంట్స్, క్లిక్ అకౌంట్, రైట్, ఇప్పుడు యాడ్ అయింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఈ ఫోన్ నెంబర్, ఈ ఫామ్ ఏదైతే ఉందో ఓన్లీ ఇక్కడ యూజర్ సెర్చ్ అని క్లిక్ చేసి డేటా వచ్చినప్పుడు మాత్రమే ఈ ఫామ్ లో చూపించాలి అని మనం అనుకున్నాం. బట్ ఇప్పుడు ఎందుకు ఇది ప్రీ డిఫాల్ట్ గా చూపిస్తుంది? ఈవెన్ దో మనం ఇక్కడ టెంప్లెట్ ఇఫ్ అని యాడ్ చేసాం కదా, అండ్ స్టిల్ ఎందుకు చూపిస్తుంది అంటే టెంప్లెట్ ఇఫ్ ట్రూ కాంటాక్ట్ అని యాడ్ చేసాం. అయితే ఈ కాంటాక్ట్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాంట్లో బై డిఫాల్ట్ గా నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఇవి మనం యాడ్ చేసామన్నమాట. సో ఇక్కడ డేటా బ్లాంక్ ఉన్నా అది తీసుకోదు. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మేబీ కాంటాక్ట్ డాట్ నేమ్ అని యూజ్ చేసుకుంటాం. సో కాంటాక్ట్ నేమ్ ఉంటే మాత్రమే. ఐ థింక్ ఇది కూడా వర్క్ అవ్వదు అనుకుంటా, ఎందుకంటే మనం ఇక్కడ ఎంటీ యాడ్ చేస్తున్నాం కదా స్ట్రింగ్. సో స్టిల్ అది చూపించకపోవచ్చు. సో ఏమైందంటే ఇంతకుముందు కాంటాక్ట్ అని మనం ఆబ్జెక్ట్ యూజ్ చేసాం, బట్ చాట్ జీపీటీ ఏం చేసిందంటే కాంటాక్ట్ ని బ్లాంక్ వదిలేసింది. అలా బ్లాంక్ వదిలేస్తే డైరెక్ట్ గా ఇక్కడ కాంటాక్ట్ డాట్ ఫస్ట్ నేమ్, కాంటాక్ట్ డాట్ లాస్ట్ నేమ్ అని యూజ్ చేయడం వల్ల మనకి ఎర్రర్స్ వచ్చాయన్నమాట. చూడండి, కాంటాక్ట్ డాట్ ఫస్ట్ నేమ్ అని ఉంది. సో మనం కూడా అలానే యాడ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ దెన్ లాస్ట్ నేమ్ అండ్ దెన్ ఈమెయిల్ అండ్ దెన్ ఫోన్. ఓకే, సో ఈమెయిల్ అండ్ అగైన్ డిప్లాయ్. ఇక్కడ ఇలా చెక్ చేస్తున్నా, ఇక్కడ నేమ్ అని చెక్ చేస్తున్నా, అసలు నేమే లేదు మన దగ్గర. సో చూడండి, అందుకే క్లియర్ గా ప్రతిదీ చెక్ చేసుకోవాలి. అదే చూడండి, ఇక్కడ బేసిక్ గా మనకి ఎర్రర్ చూపించాల్సింది ఏంటి? ఇక్కడ అసలు మీరు నేమ్ అనే అట్రిబ్యూట్ ని ట్రై చేస్తున్నారు, బట్ అది లేదు అనేసి. బట్ LWC లో అలాంటి ఎర్రర్స్ చూపించదు. సింపుల్ గా మనకు రన్ టైం లైక్ కంప్లీట్ రన్ అయ్యి లోడ్ అయిన తర్వాతనే ఎర్రర్స్ చూపిస్తుంది అనమాట. రైట్, ఇప్పుడు కనిపించట్లేదు ఎందుకంటే కాంటాక్ట్ నేమ్ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్ లో నేమ్ అనేది ఉంది, ఫస్ట్ నేమ్, దాంట్లో ఎలాంటి వాల్యూ లేదు కాబట్టి మనకు ఫామ్ చూపించట్లేదు. సో ఇక్కడ ఏమేమి నేమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. జెప్టో, లెట్స్ ఎంటర్ జెప్టో, జెప్టో అండ్ సెర్చ్. ఇప్పుడు నేను సెర్చ్ క్లిక్ చేయగానే ఏం యాక్షన్ పర్ఫామ్ అవుతుంది చూద్దాం. ఫస్ట్ లెట్స్ గో టు HTML. ఇక్కడ చూడండి, ఈ ఇన్పుట్ ఫీల్డ్ లో యూజర్ కాంటాక్ట్ నేమ్ ఎంట్రీ చేస్తున్నారు. ఆ ఎంట్రీ చేసిన వాల్యూని మనం హ్యాండిల్ చేయడానికి హ్యాండిల్ నేమ్ చేంజ్ అనే ఒక ఈవెంట్ ఉంది ఇక్కడ. దీంట్లో కాంటాక్ట్ నేమ్ ని మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఇది ఆన్ చేంజ్ ఈవెంట్, రైట్. అండ్ దీని యూజర్ సెర్చ్ క్లిక్ చేయగానే ఈ హ్యాండిల్ సెర్చ్ ఫంక్షన్ ఏదైతుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అవ్వగానే దీంట్లో గెట్ కాంటాక్ట్ బై నేమ్ అనే ఒక ఫంక్షన్ ని, ఇది అపెక్స్ మెథడ్ ని మనం కాల్ చేస్తున్నాం. డాట్ దెన్ డాట్ క్యాచ్ అనేది రెగ్యులర్ సింటాక్స్. డేటా రాగానే వచ్చిన డేటాని కాంటాక్ట్ అని ఏదైతే మన దగ్గర ఉందో దాంట్లో డేటాని అసైన్ చేసుకుంటాం. ఒకవేళ డేటా లేకపోతే నో రిజల్ట్ ట్రూ పెట్టేస్తున్నాం. ఎందుకు ఇక్కడ నో రిజల్ట్ తీసుకున్నామని మీకు డౌట్ రావచ్చు. డేటా ఉంటే ఫామ్ చూపిస్తాం, డేటా లేకపోతే నో కాంటాక్ట్ ఫౌండ్ అని చూపిస్తాం అన్నమాట. అందుకోసం సో లెట్స్ క్లిక్ ఆన్. అండ్ ఇక్కడ చూడండి, కెనాట్ రీడ్ ప్రాపర్టీ ఫస్ట్ నేమ్. సో ఫస్ట్ నేమ్ అనే ప్రాపర్టీ రీడ్ చేయలేకపోతుంది. సో దట్ మీన్స్ మనకు అపెక్స్ లో డేటా ఎలా రిట్రీవ్ అయిందో చూసుకుందాం ఒకసారి. మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్ అని వస్తుందా, ఏమని వస్తుందో చూడాల్సి ఉంది. ఫస్ట్ నేమ్ వస్తుంది, లాస్ట్ నేమ్ వస్తుంది, ఈమెయిల్, రిటర్న్. సో ఫస్ట్ నేమ్ వస్తుంది, లాస్ట్ నేమ్ వస్తుంది, బట్ ఇక్కడ ఎందుకు కాంటాక్ట్ ఫస్ట్ నేమ్ ఇబ్బంది అవుతుంది? కాంటాక్ట్ డాట్ ఫస్ట్ నేమ్ అదే మనకు ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఎంటర్ క్లిక్ ఫస్ట్ నేమ్ వల్ల మనకు సంథింగ్ ఏదో ఎర్రర్. సో అండ్ సెర్చ్. సో కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ నల్ అనమాట. అంటే వాట్ ఎవర్ మీరు
ఈ ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో అది ఎక్కడో ఒక దగ్గర జావా స్క్రిప్ట్ దాన్ని యాక్సెస్ చేస్తుంది. బట్ అసలు అలాంటిది లేదు అనేసి చెప్తుంది. సో మోస్ట్లీ ఇక్కడనే మనకు ఇష్యూ. బట్ ఇక్కడ ఇష్యూ అయితే ఎందుకు వస్తుంది? ఫస్ట్ నేమ్ కాంటాక్ట్, ఇక్కడ డేటా రిట్రీవల్ చేస్తున్నాము. డేటా రిట్రీవల్ రాగానే కాంటాక్ట్కి అయితే అసైన్ చేస్తున్నాము. ఈవెన్ మనకు ఇక్కడ నుంచి కూడా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, టైటిల్ అవే వస్తుంది. ఫస్ట్ నేమ్ కరెక్ట్గానే ఉంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, అండ్ లెట్స్ ఫస్ట్ నేమ్ కాంటాక్ట్ డాట్ ఫస్ట్ నేమ్, హ్యాండిల్ చేంజ్, డేటా ఫీల్డ్ నేమ్. సో ఇక్కడ నేను ఈ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని కన్సోల్ డాట్ లాగ్ చేస్తాను. రిజల్ట్ అసలు ఏమొస్తుందో చూసుకుందాం. ఎందుకంటే రిజల్ట్లో డేటా రాకపోతేనే మనకి అక్కడ ఎర్రర్ వస్తుంది. ఆ రిజల్ట్ ఏమొస్తుందో మనం చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ మనకు ఫామ్ లోడ్ అయినప్పుడు ఇబ్బంది ఏం రావట్లేదు. మనం సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇబ్బంది వస్తుంది. దట్ మీన్స్ ఏంటి, మనం సెర్చ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు ఆ ఎర్రర్ అవుతుంది. సో ఎనీవే, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అండ్ ఓపెన్ కన్సోల్ అండ్ కన్సోల్, రిఫ్రెష్, సెర్చ్. సో ఇక్కడ చూద్దాం రిజల్ట్. చూడండి రిజల్ట్ అయితే వచ్చింది. ఇక్కడ ఈమెయిల్ ఫస్ట్ నేమ్ వచ్చింది, ఐడి వచ్చింది, లాస్ట్ నేమ్ వచ్చింది, ఫోన్ నెంబర్ వచ్చింది. అండ్ సేమ్ టైంలో మనకి ఎర్రర్ కూడా త్రో అవుతుంది. అన్కాట్ ఎర్రర్ ఇన్ ప్రాక్సీ అని వస్తుంది. డేటా వస్తుంది, డేటా ఇష్యూ లేదు. ఎక్కడ ప్రాబ్లం అయి ఉంటుంది? కాంటాక్ట్ ఫీల్డ్. సో డేటా అయితే మనకు రిట్రీవల్ అయింది. అండ్ అబ్జర్వ్ చేస్తే కాంటాక్ట్ డాట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, అండ్ ఈవెన్ కాంటాక్ట్ డాట్ ఫస్ట్ నేమ్ కరెక్ట్గానే యాక్సెస్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏముంది, ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏముంది, ఇబ్బంది కూడా ఏం లేదు. డిఫరెన్షియేషన్ లేదు. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది. టెంప్లెట్ ట్రూ కాంటాక్ట్ డాట్ ఫస్ట్ నేమ్, కాంటాక్ట్ డాట్ ఫస్ట్ నేమ్. డేటా రిట్రీవల్లో అయితే ఇబ్బంది లేదు. ఎందుకంటే ఐడి, ఈమెయిల్ ఎవ్రీథింగ్ మనకు వచ్చింది. ఓకే. ఈమెయిల్ వచ్చింది, లైక్ మనకు డేటా వస్తుంది. డేటా వచ్చిన తర్వాత ఎర్రర్ ఫార్మ్ అవుతుంది. అంటే సంథింగ్ ఇక్కడ డేటా యూజ్‌లోనే మనకి ఏదో ఇబ్బంది అవుతుంది. ఒకసారి నేను ఇక్కడ హెచ్‌టీఎంఎల్‌లో ఆ ఫస్ట్ నేమ్‌ని కామెంట్ ఔట్ చేశా. చూద్దాం. ఇప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి, సంథింగ్ ఇంకెక్కడనో ఇష్యూ. ఎర్రర్ రాకపోతే ఇక్కడనే ఏదో ఇష్యూ ఉంటుంది. తర్వాత దాన్ని ఏం చేయాలో కూడా ఆలోచిద్దాం. అండ్ లెట్స్ వన్స్ అగైన్ స్టిల్ ఓకే. కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ నల్ అని వచ్చేసింది. అంటే సంథింగ్ మనకు ఐ థింక్ మేబీ ఫస్ట్ ఇక్కడ ఆ కాంటాక్ట్ ఏదైతే ఉందో ఆ కాంటాక్ట్ ఎలా ఉందో అలానే యూజ్ చేద్దాం. తర్వాత దాన్ని ఏమైనా చేంజ్ చేసుకుందాం. ఇంకెక్కడైనా యూజ్ అవుతుందా ఫస్ట్ నేమ్ అనేది? లేదు, ఇంకెక్కడ యూజ్ అయితే అవ్వట్లేదు. ఫైన్, రిఫ్రెష్ అగైన్. అండ్ రైట్. ఓకే. సో ఇప్పుడు ఇబ్బంది లేదు. అండ్ రిఫ్రెష్ చేసి చూద్దాం. డేటా వస్తుంది.
అయితే ఫార్మ్ బై డిఫాల్ట్‌గా ఓపెన్ అవుతుంది. ఆ ఫార్మ్ ఓపెన్ అవ్వకూడదని చెప్పేసి నేనేం చేశా అంటే కాంటాక్ట్ డాట్ ఫస్ట్ నేమ్‌ని యూజ్ చేసి ఈ ఫార్మ్ కనిపియకుండా నేను ట్రై చేశా. సో, దాని బదులు మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ ఉంది కదా! ఇక్కడ కాంటాక్ట్ డాట్ ఫస్ట్ నేమ్ అనేదైతే ఉందో అది నేను యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. దానివల్ల మనకిక్కడ ఎర్రర్ వస్తుంది. సో, మేబీ ఏం చేద్దామంటే ఇంకొక వేరియబుల్ నేను తీసుకుంటా. సో, లెట్స్ టేక్ వేరియబుల్ సింపుల్‌గా ఇక్కడ ఎలాగో నో రిజల్ట్ ఉంది కదా! ఈ నో రిజల్ట్ ఫాల్స్ ఉందంటే దాని మీనింగ్ ఏంటి? ఓకే. బై డిఫాల్ట్ అది ఫాల్స్ ఉంటుంది. సో, ఈస్ కాంటాక్ట్ ఫౌండ్ అనేది ఒకటి తీసుకున్నా అండ్ అది బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటుంది. అండ్ డేటా ఎప్పుడైతే మనం ఫైండ్ ఔట్ చేస్తామో సేమ్ టైమ్‌లో దాన్ని ట్రూ చేసేసుకుంటాం. అండ్ ఇది ఏదైతే ఉందో ఈస్ కాంటాక్ట్‌ని నేను ఇక్కడ యూజ్ చేసుకుంటా. ఈస్ కాంటాక్ట్ అనేది ఒక వేరియబుల్. నేను కాంటాక్ట్‌ని యూజ్ చేయట్లేదు. ఇంతకుముందు ఇక్కడ ఉంది కదా! దీన్ని యూజ్ చేయకుండా సెపరేట్ ఇంకొక వేరియబుల్ తీసుకున్నా. అది యూజ్ చేస్తే ఏమవుతుంది? దీంట్లో ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని డిక్లేర్ చేయడం వల్ల బై డిఫాల్ట్‌గా డేటా ఉంది అనేసుకొని ఆ ఫార్మ్ లోడ్ అవుతుంది. అలా కాకుండా దీంట్లో ఉన్న ఫస్ట్ నేమ్‌నో, లాస్ట్ నేమ్‌నో ఏదైనా ఫీల్డ్‌ని యూజ్ చేస్తే ఎర్రర్ త్రో చేస్తుంది. సో, సింపుల్‌గా ఇంకొక వేరియబుల్ తీసుకున్నా. ఆ వేరియబుల్ బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటుంది. సో, బై డిఫాల్ట్‌గా డేటా అయితే ఏం చూపించదు. ఇది ఎప్పుడు ట్రూ అవుతుంది? ఎప్పుడైతే మనం కాంటాక్ట్ డేటా ఫౌండ్ ఔట్ అవుతుందో అప్పుడే ఇది ట్రూ అవుతుంది. ఇది ట్రూ అవ్వగానే మనకిక్కడ ఫార్మ్ అయితే విజిబుల్ అవుతుంది. అలా. ఇదంతా లాజిక్ అన్నమాట. ఇంకా మనం చూస్తూ వెళ్తుంటే అర్థమవుతుంటుంది. సో, మీరు టెన్షన్ పడకండి. ఇప్పుడు మీకెప్పుడు ఇంతలా వస్తుందనేసి. చాలా టైం ఉంది ఇంకా. బట్ మీరు రెగ్యులర్ ఎఫర్ట్స్ పెట్టి అట్‌లీస్ట్ ఒక 4-5 అవర్స్ పైన ప్రాక్టీస్ చేయండి. ట్రిగ్గర్స్‌ని ప్రాక్టీస్ చేయడం, ఎల్‌డబ్ల్యూ‌సి ప్రాక్టీస్ చేయడం 2 చాలా డిఫరెన్స్ అన్నమాట. కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెసేజ్. మెసేజ్ ఎక్కడ వచ్చింది మళ్ళీ అగైన్. ఓకే. దిస్ మిస్ అయినా. చూడండి నేను ప్రతిసారి దిస్ మిస్ అవుతున్నా. ఎందుకంటే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో మనం కోడింగ్ చేసినప్పుడు ఓన్లీ స్పెసిఫిక్ టు ఎల్‌డబ్ల్యూసీ మాత్రమే మనం ఇలా దిస్ అనే కీవర్డ్ యూజ్ చేయాల్సొస్తది. ఈవెన్ రెగ్యులర్‌గా రియాక్ట్‌లో ఆర్ పైథాన్‌లో ఇంకా వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో మీరు ఇలాంటి ఈ దిస్ అనే కీవర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం రాదన్నమాట. బై డిఫాల్ట్‌గా మనకు ఫార్మ్ కనిపించట్లేదు. నేను సెట్ చేసా. డేటా వచ్చింది. డేటా రాగానే ఇక్కడ డేటా చూపిస్తుంది. అండ్ జెప్టోని అప్డేట్ చేస్తున్నా. అండ్ అప్డేట్ కాంటాక్ట్ క్లిక్ చేశా. షో టోస్ట్ ఈస్ నాట్ ఎ ఫంక్షన్ అని వచ్చింది. ఎందుకు ఇలా వచ్చిందంటే బేసిక్‌గా మన దగ్గర షో టోస్ట్ లేదు. హ్యాండిల్ షో టోస్ట్ అనేది ఉంది. సో, లెట్స్ కాపీ దట్ వన్ షో టోస్ట్. అండ్ ఇక్కడ మోడ్ కూడా మనం పాస్ చేయాల్సి ఉంటుంది. మోడ్ వచ్చేసి స్టిక్కీ ఆర్ డిస్మిస్ వాటెవర్. రైట్. ఎందుకు ఇది పాస్ చేశా ఇక్కడ చూడండి. హ్యాండిల్ షో టోస్ట్ అనేది టోటల్ 4 ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. బై డిఫాల్ట్ చాట్‌జీపీటీ 3 ఇస్తుంది ఇక్కడ. దానికి తెలీదు కదా! మనం 4 పారామీటర్స్‌ని యాక్సెప్ట్ చేస్తున్నామని. సో, నేను నా ఓన్‌గా కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంటుంది. అది తప్పదింక. డిప్లాయిడ్ రిఫ్రెష్. రైట్. సో, లెట్స్ go search updated update. ఎర్రర్ వచ్చింది. సంథింగ్ ఎర్రర్ అయితే ఏదో ఫార్మ్ అయింది. బట్ ఈవెన్ మనకు కూడా ఇక్కడ తెలియట్లేదు. ఇక్కడ చూపించట్లేదు ఎర్రర్ ఏంటి అనేసి. మేబీ డేటా సరిగ్గా పాస్ అయ్యి ఉండకపోవచ్చు. కాంటాక్ట్ డేటా ఇదేనా? కాంటాక్ట్. మేబీ సమ్ డేటా సరిగ్గా పాస్ అయ్యి ఉండకపోవచ్చు. అందుకే ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఇది ఎలా సాల్వ్ చేయాలంటే అగైన్ ఇక్కడ కన్సోల్ పెట్టుకోండి. ఆ ఎర్రర్ ఏంటో చూడండి. దాని బేసిస్‌లో మనం దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. మేబీ ఆ అపెక్స్‌లో ఇంకేమైనా యాడ్ చేయాల్సి ఉంటుండొచ్చు. బట్ ఎనీవే సరిపోతుంది. టుమారో మళ్ళీ ఈ ఎర్రర్‌ని అయితే సాల్వ్ చేసుకుందాం. ఇవాళెళ్ళి ఏవైతే ఈ కంప్లీట్ వీడియో ఉందో ఆల్మోస్ట్ ఒక 1 ½ అవర్, 1 అవర్ 45 మినిట్స్ పైన ఉంటుంటుంది. ప్రాక్టీస్ చేయండి. ఇంప్లిమెంటేషన్ చేయండి. అప్పుడే మీకు ఎల్‌డబ్ల్యూసీ వస్తుంది. చూసి చూస్తే మాత్రం అస్సలు రాదు. క్లియర్‌నా? బ్రో ఫస్ట్ మీరు డీబగ్ చేశారు కదా! ఆ సినారియో ఏంటి బ్రో? అది మనము నిన్న ఆపేసాం కదా! క్రియేట్ రికార్డ్‌ని.
అది మనకు అవును. రాలేదు. ఎందుకంటే సంథింగ్ ఫీల్డ్ ఇష్యూ సంథింగ్ ఏదో ఇష్యూ వల్ల క్రియేట్ రికార్డ్ అవ్వలేదు. సో, దానికోసం అది డీబగ్ చేసాం. ఓకే. ఓకే బ్రో. థాంక్ యూ అండ్ బై బై.